ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. సౌలు ఇంటికి తిరిగి వచ్చాను. ఎవరింటికి తిరిగి వెళ్ళాడు సౌలు? పక్కింటోడి ఇంటికి తిరిగి వెళ్ళాడా? కదమ్మా, చెప్పడానికి వచ్చి మీకు ఎందుకో భయపడిపోతారు. సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. ఈ మాటతో ప్రభు మనల్ని సంధించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవా, మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, వేరొక ఆత్మ నిమిత్తమునైనా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి సంగతులను బట్టి మీ నామానికి కోట్ల కొలది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వేరొక ఆత్మ చేత నింపబడినటువంటి సౌలు యొక్క జీవితాన్ని మా ముందు మీరు పెట్టుతున్న విధానాన్ని బట్టి వందనాలు. గడిచిన వారం ఆయా వస్త్రాన్ని కోల్పోయినటువంటి సౌలు ప్రవచించినట్టుగా మేము ప్రభువా ఆయన ఎరిగి ఉన్నాం. నీవు మమ్మల్ని ప్రేమించి అనేక విషయాలను ప్రభువా సంఘానికి, అటు సార్వత్రిక సంఘానికి నీవు బోధిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మహాగణుడా, మహిమోన్నతుడా, మహిమపరచడానికి యోగ్యుడా, అర్హుడా, సమస్త మహిమ నీకే ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మిక్కిలిగా ప్రేమించి మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను మేము అన్వయించుకోవడానికి మీ కృపను ధారాళముగా దయచేయండి. మీ కనికరము మా పక్షముగా ప్రభువా మీరు తండ్రి కుమ్మరించండి. కనికర సంపన్నుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడి ప్రతి మాట మా హృదయాలకు తండ్రి గోచరమగుటకు సహాయం చేయమని, అంధకార శక్తులు, చీకటి శక్తుల కార్యములు యేసు నామములో లయమైపోవునుగాక. మమ్మును బట్టి అపవాది సంతోషించుటకు వీలు లేదు. మమ్మును బట్టి అపవాది గలివిలి చెందునుగాక. ఇటు కృపలో శాశ్వతంగా మమ్ము నిలబెట్టమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. ఇప్పుడు కొంత మనకి ఇంతకుముందు ధ్యానం చేసుకున్నదే, కానీ కొంత మనం ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. ఏ సందర్భంలో తన ఇంటికి వెళ్ళాను అంటే 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం చూస్తే 24వ అధ్యాయంలో దావీదును తరుముతున్నాడు సౌలు. అంటే నిర్దోషి అయినటువంటి దావీదును, నీతిమంతుడు అనబడేటువంటి దావీదును సహాయము చేసిన వాడు సౌలుకు, తన రాజ్యానికి, అంటే మేలు చేసినటువంటి వ్యక్తిని దయ్యం పట్టిన వాడై, దురాత్మ పీడితుడై అతనిని అపార్థం చేసుకొని ఏం చేస్తున్నాడు? మనుష్యుల మాటలు విని అపోహపడి దురాత్మ చేత నడిపింపబడుతూ దురాత్మ చేత దావీదును తరుముతున్నాడు. ఏ ఆత్మ చేత? దురాత్మ చేత తరుముతూ ఉన్నప్పుడు దావీదుకే దొరుకుతాడు. మీ అందరికీ తెలుసు, ఒక గుహలో అతను ఉండడం జరుగుద్ది. దావీదు స్థలానికి వెళ్ళడం, సౌలు యొక్క వస్త్రపు చెంగును కత్తిరించడం, ఆ వస్త్రపు చెంగును పట్టుకుని వెళ్ళిపోవడం. ఆ తర్వాత దావీదు చాలా వెళ్ళిపోయి ఉభయుల మధ్య, అంటే సౌలుకు సంబంధించినటువంటి 3000 సైన్యమునకు, దావీదుకు సంబంధించినటువంటి సైన్యమునకు మధ్యలో చాలా దూరం వెళ్ళిపోయి కొండ మీద నిలుచుండి అతడు తన నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. రాజా, నన్నెందుకు నువ్వు తరుముతున్నావు? నా దృష్టిలో నువ్వు అభిషక్తుడు, గౌరవనీయుడువు. నేను ఎప్పుడూ కూడా నీ విషయంలో వేరుగా ప్రవర్తించలేదయ్యా. నేను నీ ఎదుట నిర్దోషిగా ఉన్నాను. నా జీవితం ఇది. నేను నీకు అపకారం ఎప్పుడూ చేయలేదు, ఇక ఎన్నడూ చేయబోను అని, ఇదిగో రాజా, నా నిర్దోషత్వాన్ని నీ ఎదుట వెల్లడిపరుస్తున్నాను. నిజంగా నిన్ను చంపేవాడిని అయితే
నిజంగా నీ సింహాసనాన్ని అధిష్ఠించాలనేటువంటి దురాశ నాలో ఉంటే నీవు నాకు దొరికినప్పుడు వస్త్రపు చెంగును కత్తిరించినట్టుగా నిన్ను కత్తిరించగలిగేటువంటి సామర్థ్యమును దేవుడు నాకు ఇచ్చాడు. నా ప్రక్కనున్న వాళ్ళు కూడా దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం అంటే, అభిషక్తుని నేను ముట్టనని వాళ్ళందరినీ సెటరైట్ చేసి నీ వస్త్రపు చెంగును కత్తిరించుట వలన కూడా నేను బాధనుంది, నా హృదయం వేదనతో నింపబడి నొచ్చుకొని ఈ పని చేసినందుకు కూడా నీ విషయంలో నేను కుమిలిపోతున్నానయ్యా. ఎంత నిర్దోషిగా నేనుంటే మనుష్యుల మాటలు పట్టుకుని ఎందుకు నన్ను తరుముతున్నావు? నా దేశానికి దూరం అయిపోయాను, నా దేవుని మందిరానికి నేను దూరం అయిపోయాను, ఒక పిచ్చుకలాగా ఒంటరినైపోయాను, నానబడిన వాళ్లకు దూరం అయిపోయాను, ఆకలి దప్పులతో ఉన్నాను. ఒక మనుష్యుడు బ్రతికేటువంటి బ్రతుకు నాకు లేదు. కేవలం అపోహపడి నన్ను ఎందుకు తరుముతున్నావు రాజా? నేను ఎంతటి వాడిన రాజా? ఈ విషయంలో నేను పాపం చేస్తానా అని చాలా విషయాలు నిర్దోషత్వాన్ని తను వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు. ఆ మాటలు ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా విందాం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనం. సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వానిని చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదని, నాలో తప్పిదము ఏమాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమే పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొన బయలుదేరవచ్చి ఉన్నాడు? ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమును వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలించగా, దావీదు నేను మీకు వివరించినట్టుగా ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఈ దయ్యం పట్టిన వాడు యొక్క ప్రవర్తన, ఈ దురాత్మ పీడితుని యొక్క వ్యవహారము, వైఖరి, మాట, తీరు ఎలా ఉన్నాయి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ 16 వచనం. సౌలు 16 వచనమమ్మ. దావీదు మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, దావీదా నాయనా చదవకండి అక్కడ. ఎలా అన్నాడు? దావీదా నాయనా. ప్రేమగా, అనురాగంతో, ప్రేమ తండుకొచ్చినట్టు, ప్రేమ పుట్టుకొచ్చినట్టు హృదయ లోతుల్లో నుంచి, హృదయాంతరంగాలలో నుండి నోరు తెరిచి, నాయనా దావీదా, ఎందుకు నా ప్రాణమును నీవు తీయలేదు? ఒక్క క్షణములో శవమైపోదును. నాయనా దావీదా, నువ్వెంత మంచోడువు. నాయనా దావీదా, ఎంత కనికర పూర్ణుడు అయ్యా నువ్వు, ఎంత దయాదాక్షిణ్యం కలిగిన వాడువు. నేనంటే ఎంత ప్రేమ, ఎంత కనికరం. అబ్బబ్బబ్బబ్బబ్బో, చాలా మంచోడు నువ్వు, మహా గొప్పోడు నువ్వు. నువ్వు అలాంటి కాదు.
నా ప్రాణమును గనమగించిన వాడో, నేను నీ ప్రాణమును తీయి చూచినను, నా ప్రాణం ఆ దేవాది దేవుడిని హస్తములకు అప్పగించినను, నా ప్రాణమును తీయజాలక ప్రాణముతో నన్ను విడిచిపెట్టిన మహనీయుడు నువ్వు. పదాలు, అర్థాలు, పద్యాలు, గేయాలు, గీతాలు అంటే ఎందుకు ఇంత లోతుగా చెప్తున్నానో కూడా మీకు అర్థమవుద్ది తర్వాత. ఎంత అద్భుతంగా మారిపోయాడండి సౌలు, ఎంత అద్భుతమైన మార్పు, నూతన మనస్సు, క్రొత్త మనస్సు, అది మారిన మనస్సు, మారు మనస్సు అని అనుకుంటే పొరపాటు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. అద్భుతం ఏంటంటే ఈయన గారికి, అయ్యగారికి ఏడుపు అంటే ఏంటో తెలియదు. అవసరమైతే దేవుడు బండారం బయట పెట్టేస్తే సౌలు ప్రవక్త కోపావేశుడై అతని యొద్దకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా పైనుంచి కింద కడిగేసినా ఏడ్చినవాడు కాడు. మీరు సౌలు జీవితాన్ని చూడండి, 2 మారులు ఏడ్చాడా? ఎక్కడైనా ఏడ్చాడా? అద్భుతం ఏంటంటే దావీదు మాట్లాడగానే ఎక్కడ లేని ఏడుపు వచ్చింది. ఊరికే పరిశుద్ధాత్మ దేవుడు ఏది రాయించడండి. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే మీరు ఏమంటారు? ఈ మనస్సును మారిన మనస్సు అంటే ముందుకెళ్ళకుండా ఎంతవరకు ఆగితే ఏమనుకుంటాం మనం? మారిన మనస్సులాగే కనబడుతుంది కదా, మీకు కనబడుతుంది కదా. ఇక్కడ చూడు, దావీదు తిట్లేనడు 17, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నీవు నాకంటే నీతిపరుడు. మొన్న బుధవారం బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసుకున్నాం. అంటే అద్భుతం ఏంటంటే ఈ దురాత్మ పట్టిన వాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవసరమైతే ప్రవచనాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు, వాస్తవాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీవు నాకంటే నీతిపరుడు. నిజమే, ఆయన ఏ నీతిపరుడు అంట? బుధవారం బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశమును ఆధారం చేసుకుంటే స్వనీతిపరుడు, మారు మనస్సు అక్కరలేని నీతిపరుడు. నీవు నాకంటే నీతిపరుడు. మరి నువ్వే నీతిపరుడు? దేవుని నీతి కలిగినటువంటి నీతిపరుడు నువ్వు. దావీదుని ఉన్నమాట కరెక్ట్గా నేసాడా లేదా దురాత్మ పట్టినోడు? డౌటా? ఎక్కడన్నా డౌటా? పరిసయుడు స్వనీతిపరుడు, మారు మనస్సు అక్కర్లేని నీతిమంతుడు. సుంకరి దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడినవాడు, తన ఇంటికి వెళ్ళినవాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ ఈయన గారు స్వనీతిపరుడు, మారు మనస్సు అక్కర్లేని నీతిమంతుడు. కానీ ఇక్కడ నిజంగా నీతిమంతుడు ఎవరు? అధికమైన నీతి ఎవరికి ఉంది? అందుకే దేవుడు స్వనీతిపరులు లేదా మారు మనస్సు అక్కర్లేని నీతిమంతులు అనబడేటువంటి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు. ఇప్పుడు స్వనీతిపరుడు లేదా మారు మనస్సు అక్కర్లేని నీతిమంతుడైనటువంటి సౌలు నిజం మాట్లాడుతున్నాడు. నాకంటే అంటే అక్కడ పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడు. ఇక్కడ శాస్త్రుడు పరిసయ్యుల కంటే మన నీతి అధికం కావాలి. ఇప్పుడు చూడండి, ఎవరి నీతి అధికంగా ఉంది? దావీదు నీతి. జస్ట్ అర్థం కావడం కోసం టచ్ చేశాను అంతే. ఇదంతా చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు కదా, బైబిల్ స్టడీలో అంతా ధ్యానం చేసాం. ఇప్పుడు చెప్పండి, దురాత్మ పట్టినవాడు మన దావీదు గారు సముఖంలోనికి రాగానే, దావీదు గారు యొక్క వాతావరణంలోనికి రాగానే, దావీదు గారు యొక్క ఆ సహవాసములో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ మనసు వచ్చేసింది? ఇందులో చాలా అర్థం ఉందో, జాగ్రత్త.
ఏ మనస్సు? మారు మనస్సు, లేదా మారిన మనస్సు, లేదా నూతనమైన మనస్సు, లేదా క్రొత్త మనస్సు వచ్చిందా? దేవునికి స్తుతి కలుగుగాక. అక్కడ ఏం చెప్పాడు? ఉన్నది ఉన్నట్టుగా ఆత్మావేశముతో మాట్లాడుతున్నటువంటి వాడు మాట్లాడుతున్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. వాస్తవాన్ని చెప్పేశాడు. ఆ కిందకి రండి. 19 ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. హల్లెలూయా. ఆశీర్వాద వచనం. ఏ వచనం అండి ఇది? దావీదా, దేవుడు నీకు మేలు చేయుగాక. ఈయనకేం కొత్త కాదు కదా. సమూయేలుని ఆశీర్వదించేయడం కొత్త కాదు, దావీదుని ఆశీర్వదించేయడం కొత్త కాదు. కానీ నిజంగా ఉన్నదాన్ని ప్రకటిస్తున్నాడా లేదు చెప్పండి? ఫ్యూచర్లో దేవుడు చేయబోవు దానిని ప్రకటిస్తున్నాడా లేదా? మనం గడిచినటువంటి శుక్రవారం ధ్యానం చేసుకున్నాం. పైబట్ట లేనివాడాయి సమూయేలు సముఖానికి రాగానే ప్రవచనాలు ఎత్తాడా? ఇక్కడ కూడా ఉన్నట్టుగా దేవుడు ఫ్యూచర్లో దావీదు విషయంలో జరిగింపబోయేటువంటి సంగతులను సుస్పష్టంగా ప్రకటిస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకి, నిశ్చయముగా నీవు రాజు వగదు అనియు ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. హల్లెలూయా. నీకు తెలిసినప్పుడు అందుకే కదా తరుగుతున్నాను. నీకు తెలిసినప్పుడు నోరు ఊరుకుంటే నువ్వు దేవుడి దృష్టిలో మంచోడు అవుతావు కదా. మరి అప్పుడు ఎందుకు తరుగుతున్నావు? ఇప్పుడు ఎందుకు తరుగుతున్నావు? ఇప్పుడు ఏ మనసు వచ్చేసింది నీకు? ఏ మనసమ్మా? మారు మనసు. నాకు తెలియకడుతాను ఇంత ప్రయాస ఎందుకు సౌలా? నీకు తెలియను కదా. అప్పుడు ఏమని తెలియను? దురాత్మ పీడితుడిగా ఉన్నాడే, అప్పుడు ఏమని తెలియను? నిశ్చయముగా నన్ను చంపి నా సింహాసనాన్ని అధిష్ఠించి నా స్థానములో నిలుచుండి ఘనతకు పాత్రుడైపోతాడా. అప్పుడు ఇప్పుడు కూడా తెలియను, కానీ ఎంత సాత్వికంతో, ఎంత ప్రేమతత్వంతో, ఎంత జాలితో, తన నిజంగా రాజు అవ్వడం నాకు క్షేమం, నాకు సంతోషం, నాకు సమాధానం, అతను రాజు అవ్వడం కోసమే నేను చూస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవునా కదా? 20 నిశ్చయముగా నీవు రాజు వగదు అనియు ఇశ్రాయేలుల రాజ్యానికి స్థిరపరచబడినను నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంటే ఏంటి? వాస్తవాలు చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రవచిస్తున్నాడు. ప్రవచించి నువ్వు ఖచ్చితంగా రాజు అయిపోతావు, నన్ను నా ఇంటోళ్ళని నాశనం చేయకుండా నువ్వేం చేయి? ఫస్ట్ ప్రమాణం చేయి. ప్రమాణం చేయించుకున్నాడు. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసాను. హల్లెలూయా. ఇప్పుడు ఉందండి అతని సంగతి. ప్రమాణం చేశాక సౌలయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? తన ఇంటికి వెళ్ళాడు. తన ఇల్లు దెయ్యాల దెబ్బ. వాక్యాన్ని బట్టి తన ఇల్లు దెయ్యాల దెబ్బ, దురాత్మ పీడితుడు. పాస్టరమ్మ గారు, మీరు నాకు తెలియక అడుగుతానండి, దేవాది దేవుడి దగ్గర నుంచి దురాత్మ ఒకటి వచ్చి వినిపించగానుంది, మీరేమో దెయ్యాల దెబ్బ అంటున్నారు. ఒక దెయ్యం కాదు కదంటే దెయ్యాల దెబ్బ అంటే. జాగ్రత్తగా కథ చెప్పినట్టు చెప్తాను జాగ్రత్తగా. మత్తయి సువార్తలోనికి మనం వెళితే నేనేమంటున్నాను? సౌలు తన ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు సౌలు ఇల్లు ఏంటి అంటే దెయ్యాల దెబ్బ, దెయ్యాలు పట్టినవాడు. దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి వినిపించింది. అయితే అనేకమైన దురాత్మను పట్టున్నాడు. ఎవరో? సౌలు. ఎందుకు అంటే అసలు దురాత్మ రావడానికి కారణం ఏంటి అతనిలోనికి అని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అతడు దేవుని మాటను ధిక్కరించాడు, ఆజ్ఞను ధిక్కరించాడు, దైవజనుల యొక్క హెచ్చరికను పెడచెవిన పెట్టాడు. అందుకు భ్రష్ట ఆత్మ అనబడేటువంటి
దురాత్మ వచ్చి అతనును విరిపిస్తుంది. విరిపిస్తున్నప్పుడు జరిగిన సందర్భం, దావీదును కనుగొన్నారు. దావీదు ఆరాధిస్తాడట. దావీదు దేవుని ఆత్మతో నింపబడినవాడు, దేవుని ప్రసన్నతతో నింపబడినవాడు. అతడి దగ్గర దేవుని సన్నిధి ఉంది, అతని దగ్గర దేవుడున్నాడు. రాజసేవకులు అనబడేటువంటి సౌలు దగ్గర ఉన్నటువంటి సేవకులు ఈ విషయాన్ని ఆలోచించి, యెష్షయి కుమారుడు అనబడేటువంటి దావీదు చక్కగా వాయిద్యాన్ని వాయిస్తాడు. అతడు ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన రాజుగారు నెమ్మది పొందుతారు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. దయ్యము పట్టిన వాడు దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దావీదు వచ్చి సితార చేతబట్టి దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తున్నాడో, దేవుని సన్నిధి దిగొస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధి దిగొస్తుందో అతనిలో ఉన్నటువంటి దురాత్మ తప్పుకుంటుంది. ఏం చేస్తుంది? తప్పుకుంటుంది. అందుకే చూడండి, చాలామంది అంటారు ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చేసిందండి, ప్రార్థన చేయగానే నెమ్మది వచ్చేసిందండి, సమాధానం వచ్చేసింది, నొప్పులు గిప్పులు పోయినాయండి. మరలా దెయ్యం వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇది చాలా ప్రాముఖ్యం. మరలా దెయ్యం వచ్చింది ఎందుకు వచ్చిందంటే, పాస్టర్ గారు ప్రార్థనలో శక్తి లేదండి, పాస్టర్ అమ్మ గారు ప్రార్థనలో ఏం లేదండి, శక్తి లేదండి. ఆ శక్తి కాదండి, శక్తి. నాకు తెలియకడుగుతాను, దావీదు అభిషేకం కలిగినాడు కదా, ఆరాధన చేస్తే దురాత్మ పోయింది, మరలా దురాత్మ వచ్చేసింది అంటే దావీదులో శక్తి లేదా? దావీదులో అభిషేకం లేదా? దావీదులో ఆత్మ లేదా? దావీదు దేవునితో నడిపింపబడడం లేదా? దావీదు దేవునితోనే మమేకమైపోవడం లేదా? దావీదు దేవునిలోనే లీనమైపోలేదా? దావీదు దేవుడు ఐక్యమైపోలేదా? చెప్పగలరా? వాళ్ళు ఇరువురు ఐక్యమై ఉన్నారు. అయితే తేడా ఎవరిలో ఉంది? జాగ్రత్త సుమా. అభిషక్తులైనటువంటి దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వలన నీకు స్వస్థత వచ్చి మరుక్షణం దాన్ని నువ్వు కోల్పోతున్నావా? మరుక్షణం. దీనిలో చాలా కోణాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఈ కోణాన్ని మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఎందుకంటే దావీదు అభిషక్తుడు, దావీదు ఆరాధన చేసినప్పుడు ఆ సన్నిధి, ఆ ప్రసన్నత, ఆ తేజో మహిమ పరలోకములో నుండి ఆ స్థలానికి దిగిరాగానే ఆ స్థలములో దయ్యముతో పీడింపబడుతున్నటువంటి వాడు, నెమ్మది లేనివాడు, వెర్రి మాటలాడుతున్నవాడు, వెర్రి చేష్టలు చేస్తున్నటువంటి వాడు, దురాత్మ పీడితుడుకు విడుదల వచ్చిందా లేదా? అది ఎన్నటికి విడుదలగా ఉండాలా లేదా? ఉండాలి. కానీ విడుదలగా ఉండకపోవడానికి కారణం ఏంటి? ఎవరు తేడా? సౌలు తేడా. ఇది జాగ్రత్తగా గట్టి పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన దేవుడు ఎప్పటికి ఇవ్వడా స్వస్థత? మనకు అంత శక్తి లేదురా, ప్రార్థన చేయగానే ప్రభావం అలా రాగానేనమ్మా స్వస్థ తర్వాత మళ్ళీనమ్మా మామూలునే అని అంటాడు దేవుడు. జాగ్రత్త సుమ. మరలా దురాత్మ వచ్చి పీడింపబడు. మరలా దురాత్మను ఆహ్వానించింది సౌలే. మీకు అర్థం కావడానికి సౌలు జీవితాన్ని మీ ముందు పెడుతున్నాను. ఎందుకు సౌలు ఆహ్వానించాడు? నెమ్మది పొందినటువంటి సౌలు ఆ నెమ్మదిని కాపాడుకోవాలంటే దేవునితో ఉండాలి. హల్లెలూయా. నెమ్మదిని పొందుకున్నటువంటి సౌలు ఆ నెమ్మదిలో కొనసాగాలంటే, నెమ్మదిని హరించి వేస్తున్నటువంటి, తొందర చేస్తున్న దెయ్యానికి, దురాత్మకు అవకాశం ఇవ్వకూడదు.
దురాత్మకు అవకాశం ఇవ్వకూడదంటే మన చేతుల్లోనే ఉంది. దురాత్మకు అవకాశం ఇవ్వాలన్నా మన చేతుల్లోనే ఉంది. అది నీ క్రియలు. ఏంటమ్మది? అది నీ క్రియలు, అది నీ మాటలు, అది నీ తీరు, అది నీ ప్రవర్తన, అది నీ వైఖరి. ఏంటి? ఇది చాలా ప్రమాదం. జాగ్రత్త సుమ, చాలా ప్రమాదం. జాగ్రత్త సుమ. ఏమండి, దావీదు మేలు చేశాడు కదా. మేలు చేసినప్పుడు దైవ స్వభావం కలిగిన వాడిగా ఒక మనిషి ఆలోచించలేడా? ఆలోచించట్లేదంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షి. ఆలోచించట్లేదంటే మూర్ఖపు హృదయం. ఆలోచించట్లేదంటే మూర్ఖత్వం. ఏమండి, దావీదు ఏం చేశాడు? సౌలు పక్షపు వాడిగా నిలబడ్డాడు. సౌలు పక్షంగా మేలు చేస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు. సౌలు పక్షంగా, సౌలు సామ్రాజ్యం పక్షంగా దేవుని పక్షపు వాడై దేవుని నామములో దేవుని పేరట 6 మూరల జానుడి ఎత్తు గిర్రా గిర్రా గిర్ర తిప్పెత్తడి కుర్రుండి. కానీ ఆయన ఎవరంట? జానుబాహుడు, 6 మూరల జానుడి ఎత్తు కలిగిన వాడు, రసం కలిగిన వాడు, రాగి శిరస్త్రాణం కలిగిన వాడు, బల్లెము కలిగిన వాడు, ఈట కలిగిన వాడు, యుద్ధాభ్యాసములో ధీరుడు. నీకు నాకు అలాంటి చూస్తేనే ముందు కళ్ళు తిరిగి గడిపోతాం. ఆయన శిరము మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరిని బట్టి ధైర్యం? తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని, నీవు ఖడ్గము చేతను, ఈటి చేతను, బళ్ళెము చేతను నా మీద కూర్చుచున్నావు, నీవు తిరస్కరించుచున్న సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నీ మీద కూర్చుచున్నాను, యుద్ధము యెహోవాదే. తల తెగనరికాడండి. ఏమన్నా అంత రాజాభ్యాసం చేసినటువంటి రాజు సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంటే తన దేవుణ్ణి బట్టి మాత్రమే, సర్వశక్తి కలిగినటువంటి నామమును బట్టి మాత్రమే మున్ముందుకు వెళుతూ ఆ జానుబాహుడు 6 మూరల జానుడు ఎత్తుగలవాడి తల తెగనరకడం అంటే ఊహకు అందుతుందండి. అసలు ఇప్పుడు రాజ్యం నెమ్మది పొందిందా లేదా? సుభిక్షంగా ఉందా లేదా? వాళ్ళ మీకు దాసులయ్యారు లేదా? ఇంత మేలు! హల్లెలూయా! దండేసి దండం పెట్టాలి మన భాషలో. అదే బైబిల్ లాంగ్వేజ్లో సింహాసనం ఎక్కించి రాజవస్త్రాలు కూడా ధరింపజేసి ఆ కాసేపుని కిరీటం పెట్టి ఏం చేయాలి? మీ నెత్తి మీద ఉన్న నిద్రమత్తు పోవునుగాక. మీ నెత్తుల మీద నిద్ర కిరీటం ఉన్నట్టుంది. ఆ కిరీటం తీసుకోండి అమ్మా, దేవుడి కిరీటం పెడతాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఏం చేయాలంటే ఇప్పుడు కథ చెప్పినట్టు చెప్తున్నాను. ఏం చేయాలి? ఘనపరచాలి. రాజు ఘనపరచను ఉద్దేశించువాడు దావీదు. రాజు ఘనపరచను ఉద్దేశించువాడు దావీదు. చూడండి, అహష్వేరోషు రాజు ఘనపరచను ఉద్దేశిస్తే మొర్దెకైని ఎలా ఘనపరిచాడో ఎగ్జాక్ట్గా రాజుగారికి ఒక నియమం ఉంటుంది. మొర్దెకై మేలు చేశాడు కాబట్టి ఒక నియమం ప్రకారంగా ఏం చేశాడు? తను గణపరిచాడు. ఇప్పుడు రాజులు ఏం చేయాలి? దావీదుని గణపరచాలి, దావీదుని హెచ్చించాలి. అయ్యగారు ఆ మాత్రం తెలదా? ఏమండి, మన రాజును కాకపోయినా మనకు నీతి ఏంటో తెలదిట్టండి. దీనికి రాజులు ఇవ్వాలా? మరి చెట్టు కింద కూర్చుని సభబే చెప్పాలా దీనికి? అమ్మయ్యా, స్తుతి కలుగ్గాక. అర్థమైంది? అయితే సభబే చెప్పాలా? తెలియదండి? తెలియదా? మరి మనకింత తెలిసినప్పుడు రాజుగారికి మేలు చేసిన వాడికి రాజుగారు ఏం చెయ్యాలో రాయబడిన దాంట్లో లేదా? తెలీదా? కానీ ఎక్కడైనా గణపరిచాడా? గణపరచలేదు. పాపం దావీదు నిర్దోషమైన హృదయంతో తల తగనరికి ఆ తలను పట్టుకుని వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? సౌలు రాజు గారి దగ్గరికి. ఈలోపు వీళ్ళందరూ పాట ఎత్తుకున్నారు. హల్లెలూయా! ఏ పాట? రాజుకు 1000 కొలది, దావీదుకు 10,000. అబ్బాయి ఎంత గట్టిగా చెప్పారు, అలా చెప్పండి. దావీదుకు 10,000 కొలది. అప్పుడైనా నిజమే, దావీదు 10,000 కొలది. దావీదును కనపరచాలి. ఇప్పుడు
దావీదుని కనపరచినప్పుడు శభాష్ దావీదా అన్నాడు అనుకుంటున్నారా? నువ్వు నేనేమంటాం? ఏ ఫంక్షన్ కన్నా వెళ్తుంటే దోళ్ళ దగ్గర చేసేవాళ్ళు ఎవరో లేకపోతే పక్కింటోడు ఎవడన్నా నేను చేస్తాను అన్నాడంటే ఎంత కృతజ్ఞత చూపిస్తాం మనం. అంటే దానికి కూడా ఎంత కృతజ్ఞత మనకి, ఏమా దానికి కూడా అంత కృతజ్ఞత. రాజు అనబడిన వాడికి రాజ్యం మీదే విజయాన్ని ఇస్తే ఎప్పుడైనా తల తెగ నరికినటువంటి అనుభవం లేదు. ఆయన రాజు కాదు, అయినా కానీ ధైర్యంగా తల తెగ నరికేసి తీసుకొచ్చేసాడు. కానీ ఏమైనా భయం ఉందండి? సంతోషం ఉందటి, సమాధానం ఉందటి హృదయంలో. ఏమంటే దేవునికి సంబంధించిన ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశానిగ్రహం, మంచితనం అన్నీ ఒకేసారి ఎగిరిపోయినాయి. అన్నీ ఒకేసారి ఏమైనాయి? దేవునికి సంబంధించింది అసలు ఉండదు మా దగ్గర. మరి ఎవరికి సంబంధించింది ఉంటుంది? మా మ్యాచింగ్ సౌలుని అంటున్నాను. సౌలుకి ఏది మ్యాచింగ్? అంటే దురాత్మను వదిలించుకోవాలని లేదా అబ్బాయి నీకు? అమ్మా, దురాత్మను వదిలించుకోవాలని లేదా? అది రావాలా, ముద్దెట్టాలా. ఆ తర్వాత ఏం చేయాలా? దానికి దావీదే కావాలా. ముద్దెట్టినట్టు పెడద్దు, ముక్కట్టుకుంటుంది తర్వాత. మరి వదిలించుకోవాలని లేదు ఈయనకి. అయ్యో బాబోయ్, నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటి, నా తలంపు ఏంటి, అసలు నియమం ఏంటి, అసలు దావీదు ఏం చేశాడు, దావీదుకి మేమేం చేయాలి, ఇదేమీ లేదు. విశ్వపు చూపు. దెయ్యాన్ని పంపించుకుంటే చాలా బాగుంటుంది. దేవునికి స్తుతి కలుగ్గాక. దురాత్మను బాయ్ చెప్తే చాలా బాగుంటుంది. కానీ అదే దురాత్మని యొద్దకు మరలా వచ్చిందంటే నువ్వు అనుకోవచ్చు, వస్తుంది పోతుంది అంతేలే, పర్లేదు. అత్తగారిల్లు, పుట్టిల్లు, మెట్టినిల్లు. పుట్టింటికి వెళ్తాం, మెట్టింటికి వస్తాం కదా, అలాగే ఇది కూడానంట ఇల్లు వస్తుంది అని అనుకుంటే పొరపాటు. జాగ్రత్త. దేవుని వాక్యం ఏమనుందో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అందరూ జాగ్రత్తగా వినండమ్మా. అపవిత్రాత్మ ఒకటి మనుష్యుని వదిలిపోయిన తర్వాత, ఇప్పుడు సౌలులో ఉన్నటువంటి అపవిత్రాత్మ లేదా దురాత్మ సౌలును విడిచిపోయిందా లేదా? జాగ్రత్తగా వినండి. పోయిన తర్వాత ఏం జరుగుద్ది? ఎందుకు పోయింది? ఉత్తినే పోద్దా? చాలా రోజులయ్యింది పాపం, నిన్ను వదిలేసి మా పుట్టింటికి వెళ్ళి వస్తాను అని భర్తతో చెప్పినట్టు చెప్పింది అనుకుంటున్నారా? ఇప్పుడు పోద్దో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు పోద్ది. హల్లెలూయా. అభిషక్తుడైనటువంటి దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు పోద్ది. సంఘము సమాజముగా కూడుకొని దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నప్పుడు పోద్ది. నువ్వు గ్రహించు పోద్దని. ఇంటికెళ్ళు. ఆ తర్వాత నీ మాట తీరు ప్రవర్తన చెక్ చేసుకో. మాట తీరు ప్రవర్తన దేవుని వాక్యానికి అంగీకారంగా ఉంది అంటే కొత్త మనసు వచ్చేసింది నాకు, అయితే దెయ్యం లేదు అని అనుకో. ఒక 2-3 గంటలు గడిచాక మళ్ళీ పాత బుద్ధిగా నీకు కనబడుతుందంటే, అమ్మ బాబోయ్ పాత బుద్ధి నాలో కనబడుతుంది, దీన్ని తొక్కేయాలి, లేకపోతే ఇప్పుడు నాకు చాలా ప్రమాదం అనుకో. ఎందుకో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనుష్యుని విడిచి వెళ్ళిన తర్వాత అదంట మరి 7 చెడ్డవైనటువంటి అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వస్తుందంట. జాగ్రత్త. మరి చెడ్డవైన అపవిత్రాత్మ అంటే నాకు తెలియకడుగుతున్న మంచి అపవిత్రాత్మలు కూడా ఉంటాయా? అదేంటో నేను తర్వాత చెప్తాను. కానీ అంటే చెడ్డవైన అపవిత్రాత్మలు అంటే ఏంటో తెలుసా? దాని అర్థం ఈ అపవిత్రాత్మ అంట ఆ చెడ్డవైన 7 అపవిత్రాత్మల మీద బెటర్ అపవిత్రాత్మ. దాని అర్థం అంటే ఇంకా చెడు పనుల్లోనికి నడిపించే ఆత్మలవి, ఇంకా భ్రష్టత్వములోనికి నడిపించే ఆత్మలవి, దేవుని సన్నిధికి దూరము చేసే ఆత్మలవి.
మీకు అర్థమైందా? ఇప్పుడు నాకు దేవుడు బయలుపరుస్తున్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. నేను ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ప్రభు నాకు బయలుపరుస్తున్నాడు. దావీదు ఎప్పుడైతే ఆరాధించాడో దురాత్మ వెళ్ళిపోయిందా? ఆ తర్వాత అతని స్వభావముతో దురాత్మను ఆహ్వానించాడా? అప్పుడు ఆ స్వభావముతో దురాత్మను ఆహ్వానిస్తే చెడ్డమైనటువంటి మరి 7 ఆత్మలో అతను పట్టాయా? ఆ తర్వాత నుంచి అతని బ్రతికేమైపోయింది? బూతులు మాట్లాడడం, కుమార్తె సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కుమార్తెను ఉరిగా దావీదుకి పురుకొల్పడం, ఉసుగొల్పడం, కొడుకుని అనరాని బూతులు మాట్లాడడం, కొడుకు మీద ఈటి విసరడం. అంతేకాదు దావీదు మీద ఈటెలు ఎప్పుడు విసిరాడు? మరి చెడ్డవైనటువంటి 7 ఆత్మలు వచ్చిన తర్వాతే. అర్థమైందా మీకు? అంటే ఈ దురాత్మంట మరి చెడ్డవైనటువంటి 7 దురాత్మలను తీసుకొస్తుంది మళ్ళీ అవకాశం ఇస్తే. అందుకే మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఏమైపోద్ది? చెడ్డదైపోద్ది. ఒక దురాత్మతో ఉన్నప్పుడు ఇతని స్థితి ఎవరినైనా తిట్టాడా, ఎవరినైనా కొట్టాడా. ఒక దురాత్మతో ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? పిచ్చి మాటలు మాట్లాడుకున్నాడు, పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు, దెయ్యం పట్టినోళ్ళలాగా ప్రవర్తించాడు. ఇంకా అవన్నీ మనం వద్దు. దెయ్యం పట్టినోళ్ళలాగా ప్రవర్తించాడు. అతను ఎవరికైనా హానికరంగా ఉన్నాడు. అప్పుడు ఎవరినైనా బాధ పెట్టాడా? ఎవరి మీద ఈటి విసిరాడా? చేశాడా? లేదు. కాముగా ఎవరైనా గోల పెట్టారు ఇతను బట్టి, పోనీ ఎవరినన్నా కరిసేసాడా? ఏమన్నా చూడగలుగుతున్నారా మీరు? ఒక దురాత్మ పట్టినప్పుడు ఏం చూడగలుగుతున్నాం తెలుసా? ఒక దురాత్మ పట్టినప్పుడు ఏం చూడగలుగుతున్నాం? అక్కడ రాయబడిన మాట వెరిపింపబడడం చూడబడుతున్నాం, చూడుస్తున్నాం. వెరిపింపబడడం, వెర్రి మాటలు అంతేగాని ఈట్లు విసరడాలో, చంపేద్దామని తరమడాలో, కొడుకును కొట్టడాలో, కూతురు బ్రతుకు నాశనం అయిపోయినా పర్వాలేదు అని అనుకోవడాలు జరిగాయా? జరగలేదు కదా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదలవచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదను. ఇప్పుడు ఏ ఇల్లమ్మా? సౌలు గారి ఇల్లు. వదిలిపోయినటువంటి ఈ దెయ్యానికి ఇల్లు ఎవరు? సౌలు ఇల్లు కదా. ఇప్పుడు తన సొంత ఇల్లు అది. నా ఇంటికి వెళ్ళొద్దును. వచ్చేటప్పటికి ఈయనగారు ఆహ్వానించారు లేదా? ఆహ్వానించేటప్పటికి ఆ దెయ్యానికి స్థానం దొరికిందా? అయ్యే బాబీ, దావీదు అన్నవాడు నన్ను ఒక్కరిదాన్ని ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. నా ఒక్కరిదాన్ని ఏం చేస్తున్నాడు? అలాగని మరి 7 చెడ్డ దురాత్మలను వెంటేసుకుని వచ్చి తిట్టేసిన దావీదుకి తాళలేకపోతున్న ఇది దావీదులో ఉన్నటువంటి అభిషేకానికి తాలుకోవట్లేదు. అందుకని ఇవి చేసిన కుట్ర ఏంటో తెలుసా? మరి చెడ్డమైన ఆత్మలు కదా. ఇవి చేసిన కుట్ర ఏంటో తెలుసా? దావీదును దూరం చేయాల. దావీదును దూరం చేయాలి. ఎవరికే? ఏమ్మా ఎందుకు? గలిబిలు పెట్టిచ్చేస్తుంటే, పరుగులు ఎత్తిచ్చేస్తుంటే, కుదురు కుంపట లేకుండా చేసేస్తుంటే. దావీదు ఉన్నంతసేపు నా సొంత ఇంట్లో నాకేం లేదు. సొంత ఇల్లు నాది. ఇది అరువిల్లు అద్దిల్లు కాదు, ఇది నా సొంత ఇల్లు. నా సొంత ఇంట్లో నన్నే ఉంచడం, నా సొంత ఇంట్లో నన్ను ఉండెత్తలేదు బాబోయ్. ఇప్పుడు ఏం చేయాలి? దూరం చేసేయాలి. అందుకే కొంతమంది చూడండి, వాక్యం చెప్తుంటేనే కుదురుంటలేదు మాకు. ఏమవుతారు? దూరం అయిపోతాం. ఏమవుతాం? దూరం అయిపోతాం. జాగ్రత్తగా వినండి. వాక్యం చెప్తున్నాడు కుదురుంటలేదా మీకు? ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాక్యం చెప్పినాడు కుతకుతలాడిపోతుందా? ఉడికిపోతున్నారా? కూర్చొనివ్వట్లేదు, నిలబడినివ్వట్లేదా? జాగ్రత్త సుమా. నువ్వు దురాత్మల చేతగానే పట్టుంటే నీకు క్షేమకరమైనటువంటి వాక్య ప్రకటనలు అనబడేటువంటి హెచ్చరికలకు నువ్వు తాలుకోలేవు. ఇంకా మరుక్షణం తలుపు తీసి వెళ్ళిపోతామే. చాలా నిగ్రహంతో ఉన్నారంటే దేవునికి స్తుతి కలుగుగాక. కావాలనుకుంటున్నారు అన్నమాట, మీరు ఆస్వాదిస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఈ స్థితిలో మీరు లేరు అంతేనంటారా? ముందుకు వెళ్ళక తిరుగుతుంది అంటారా? మరి
7 చెడ్డ ఆత్మలు ప్లస్ ఈ ఆత్మకు బలం దొరికింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? దావీదును లేకుండా చెయ్యాలి. అప్పటి నుంచి ఈ చెడ్డ ఆత్మలు కూడా కలిసిన తర్వాత ఏం చేయడం ప్రారంభించాడు? ఈటుంటే ఈటెసరడమే, ఈటుంటే ఈటెసరడమే. ఒక్కసారి 2 సార్లు విసిరాడు. ఆ తర్వాత దినాలలో ఒక్కసారి ఈటి విసిరాడు. దావీదు హడిలిపోయాడు. ఎందుకు హడిలిపోయాడు అర్థం అవట్లేదు దావీదుకి. ఎలా ఉండేవాడు? అంతకుముందు దావీదు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ఉండేవాడు. ఆరాధన చేస్తుంటే పాటలు వినేవాడు. ఆ పాటల్లో లీనమయ్యేవాడు. చప్పట్లు కొట్టేవాడు. ఆ సితారా వాయిస్తుంటే చప్పట్లు కొట్టేవాడు. అప్పుడు మెల్లగా దురాత్మ వెళ్ళిపోతే సర్దుబాటు అయిపోయాక, అమ్మా భోజనం చేద్దుగానే ఉన్నానా, భోజనం చేద్దుగానే ఉన్నానా, పలహారాలు పెట్టండి దావీదుకి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మన జీవితాల్లో జరిగాయే కదా. ఎవరన్నా ఇష్టమైనోడు ఉన్నాడు అనుకో, సపోజ్ పెడదాం పెట్టండి పెట్టండి, అతనే కొన్ని రోజులు కష్టమైపోయాడు అనుకో, ఇంకేంటి బాబు పనీలు, కష్టమైపోతే ఇంకేంటి బాబు పని, వెళ్ళు బాబు వెళ్ళు, టైం అయిపోయింది, వెళ్ళు, మీ అమ్మ చూస్తూ ఉంటుంది, అన్నం పెడదు. జాగ్రత్తగా వినండి. అప్పుడు దావీదుకి సౌలుకి మధ్య సంబంధం ఏంటో తెలుసా? సత్సంబంధం. ఇప్పుడు దావీదుకి సౌలుకి మధ్య సంబంధం ఏంటో తెలుసా? శత్రుత్వం. కనబడితే ఈటేసడమే. ఏం చేయడానికి వచ్చాడు? నీలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు. ఉన్న దెయ్యాలు 1 2 8 దెయ్యాలు దాడి చేస్తున్నాయి ఎవరి మీద? సౌలులో నుండి 8 దెయ్యాలు అభిషిక్తుడి మీద దూరం చేసేయాలి. ఎందుకు? ఎక్కడికి పెట్టేసే తెలుసా? దావీదా నీ జాబ్ తీసేసాం, నువ్వు వెళ్ళిపోనాయన అన్నాడా రాజు? చెప్పండి. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నాడా? ఎక్కడికి వేసాడు స్కెచ్? చంపేయాలి, చంపేయాలి. ఈటి విసిరాడు, చావలేదు. అయినా కానీ దావీదు మరలా భయంతోనే దేవునికి స్తోత్రము అన్నాడు. ఈలోపు వెంటనే ఈటేసాడు. దావీదుకి అర్థమైపోయింది, నన్ను తరిమేయాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు బాబోయ్ అని కొండల్లో గుహల్లోకి వెళ్ళిపోతే అద్భుతం ఏంటంటే సౌలు ఒక్కడ కాదు, సౌలుతో పాటు 3000 మంది గుహల్లో తిరుగుతున్నారు. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే గుహలో దొరికాడు సౌలు. అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? అక్కడ దావీదు యొక్క సముఖానికి రాగానే కొత్త మనసు వచ్చేసింది. ఇంత దురాత్మలు పట్టినటువంటి వ్యక్తికి కొత్త మనసు వచ్చేసింది. జాగ్రత్త సుమా, దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే కొత్త మనసు వస్తుందా నీకు? దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే నూతనమైన మనస్సు వస్తుందేమో. దేవుడి సన్నిధిలోకి వస్తున్నప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉండాలనిపిస్తుందేమో. ఈ దేవుడు సన్నిధిని దాటి వెళ్ళగా మన క్రియలు దేవుని వాక్యానికి విరోధంగానే ఉంటున్నాయేమో. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎక్కడున్నా ఆయన సన్నిధిలో గడుపు నిమిత్తం ఆయన వాక్యాన్ని స్మరించుకుంటూ ఆ వాక్యములో అడుగులు వేయి, అద్భుతం జరుగుద్ది. ఎందుకంటే ఈ దురాత్మ పట్టినప్పుడు సౌలు యొక్క ప్రవర్తన, అక్కడ సమూయేలు సముఖానికి వెళ్ళినప్పుడు కూడా దేవుని ఆత్మతో నింపబడి ప్రవచించాడు. ఇక్కడ దావీదు సముఖములో ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మతో నింపబడి ప్రవచించాడు. అంటే ఇక్కడికి రాగానే దేవుని సన్నిధి ఆవరిస్తుంది. ఇప్పుడు చెప్పు, నీకేది క్షేమం? దేవుని సన్నిధి క్షేమం. ఎంత తెలిసిన నీవు ఆ సన్నిధిని కోల్పోకుండా ఉండాలంటే నీ వ్యక్తిగతంగా నీ పనులు తప్పించి మిగతా అన్ని విషయాల్లో దేవునితో ఉండు. అద్భుతం ఏంటంటే ఆ పనుల్లో కూడా దేవుని స్మరించుకుని ఉండు, అద్భుతం జరుగుద్ది. లేకపోతే ఏం జరుగుద్ది? మరి చెడ్డవైనటువంటి
7 దురాత్మలు ప్లస్ ఈ ఆత్మ 8 ఆత్మలు నీలో చేరి నిన్ను దుష్ట సంబంధిగా మరింత సొత్తుగా తొత్తుగా నిన్ను మార్చి భ్రష్టత్వంలోనికి నిన్ను లాగేస్తాడు. చివరికి దేవునికి నిన్ను దూరం చేస్తాడు, నిజ దైవ జనులకు నిన్ను దూరం చేస్తాడు, సన్నిధికి సహవాసానికి నిన్ను దూరం చేస్తాడు, నీ తప్పులు దమ్ములు తెలియజేసే వాక్యోపదేశానికి నిన్ను దూరం చేస్తాడు. నీవెప్పుడు మార్పు చెందాలో, ఏ విషయంలో మార్పు చెందాలో ఉపదేశించేటువంటి అద్భుతమైనటువంటి అతీతమైన ఉపదేశము నీకు దూరం చేస్తాడు. నీకు దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆరాటం పుడుతుందా? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో వాక్యం వినాలన్న ఆరాటం పుడుతుందా? దేవునికి స్తోత్రం. అంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నా నిద్రపోవాలని పోరాటంలో ఉన్నావా? చాలా జాగ్రత్త. దేవునితో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అంత దురాత్మ పీడితు కూడా నెమ్మది పొందాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దురాత్మలన్నీ కూడా నా స్థానాన్ని తప్పిస్తున్నాడు దావీదని ఇద్దరి మధ్యలో ఏం పెట్టాయి? ఆ జాగ్రత్త సుమ. దేవుడు నీ కొరకు ఉద్దేశించినటువంటి దైవ జనాంగములో నుండి, దేవుడు నీ కొరకు ఇస్తున్నటువంటి వాక్యోపదేశములో నుండి నిన్ను సాతానుడు తప్పిస్తున్నాడేమో. చాలా జాగ్రత్త. వీళ్ళకి మొబ్బు ఎవరి మీద? దైవజనుడే తప్పేమో, నువ్వు ఒప్పు. వాక్యం చెప్పుతున్న వాళ్ళ మీదే వెక్కసం కలిగేలా చేస్తాడు, వాక్యం చెప్పుతున్న వాళ్ళ మీదే అసూయ కలిగేలా చేస్తాడు, వాక్యం చెప్పుతున్న వాళ్ళనే టార్గెట్ చేసేలా చేస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ వాక్యం నీలో ఎక్కకూడదు. ఇంకంతే. మా మీద మీకు ఏమన్నా చెడు అభిప్రాయం ఉందనుకో, అక్కడ వింటున్న మీరు చెప్పావులే, నిజమేనమ్మా, అబద్ధం అనుకుంటున్నారా అంటే సైతాన్ కూడా అలా చేస్తాడు. చెప్పావులే, ఎన్నైనా చెప్తావు, పాస్టర్ గారు ఎన్నన్నా చెప్తారు, తెల్ల బట్టలు వేసుకుని ఫ్యాన్ కింద ఉన్నారు ఆయనకే, ఎన్నన్నా చెప్తారు. ఇలాంటి ఏమన్నా పుడుతున్నాయేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దైవజనుడు గద్దిస్తుంటే దాన్ని నన్ను కాబట్టే ఇలాగంటారు. నేను లోకువో, చాలా లోకు నేనంటే. ఎలా మాట్లాడుతున్నారు చూడు పాస్టర్ గారు, ఎలా మాట్లాడుతున్నారు చూడు పాస్టర్ అమ్మ గారు. నీ స్థితిని బట్టే ఇక్కడి నుంచి వాక్యం వస్తుంది. ఏ వాక్యం చెప్పాలా, ఎవరిని టార్గెట్ చేయాలా, ఎవరి గురించి మాట్లాడాలా అనే గనక మేము దేవుని వాక్యం ఎదుట నిలబడిన వారమైతే, దేవుని సన్నిధి ఎదుట నిలబడిన వారమైతే మీకు ఆశీర్వాదకరముగా ఎన్నటికొండం, ముక్కుసూటిగా మాట్లాడు వారముగా ఎన్నటికొండం. ఏమండి, గద్దిస్తున్నప్పుడు దండేరండి, దండం పెట్టరు. ఆ విషయం మాకు బాగుగా తెలుసు. నిద్రపోతున్న వాళ్ళు నిద్ర వద్దంటే మా పాస్టర్ అమ్మ గారు ఎంత మంచివారు, నిద్రపోతుంటే నిద్ర వద్దు అన్నారు అని మాకు దండేసి దండం పెడతారా? దండేసి దండం పెడతారా? మానపడేస్తే బాగుండు, మంచిగా నిద్ర అవుతుంటే నిద్ర నడతలేదు అని వస్తుందో లేదా ఆలోచన? అలాగాని వస్తుందా? చాలా జాగ్రత్త. పొర్రపాటులో ఉన్నావు. ఏ పాటలో ఉన్నావు? ఇది గ్రహపాటుకు తీసుకుపోద్ది నిన్ను. దేవుని వాక్యము నీ వద్దకు వస్తున్నప్పుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి దేవుడు, సర్వాంగ బలిగా నీ కొరకు అర్పింపబడినటువంటి దేవుడు, రక్తము చిందించిన దేవుడు, ప్రాణమును దారపోసిన దేవుడు, మెక్కటముగా నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నీ బాగు కోసం దురాత్మల చేత నీవు పీడింపబడకుండా నిమిత్తము, దేవుని ఆత్మ చేత మాత్రమే నీవు నింపబడు నిమిత్తము, ఆత్మావేశముతో నీవు రగులు నిమిత్తము, ఆత్మశక్తితో నీవు రేపబడు నిమిత్తము, నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించే నిమిత్తము దేవదేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక అని నీవు ఎరిగినట్టయితే నువ్వు బాగుపడి నిత్య రాజ్యానికి చేరతావు. లేకపోతే దురాత్మలు పట్టి దెయ్యాల దెబ్బగా మారతావు. జాగ్రత్త సుమ. దెయ్యాల దెబ్బగా ఉండాలనుకుంటున్నావా? దేవుని యొక్క శక్తి మరిపించే శక్తి కాదండి.
ఆ శక్తి శాశ్వతమైనటువంటి శక్తి. హల్లెలూయా. ఆ బలము శాశ్వతమైన బలము, ప్రభావము శాశ్వతమైన ప్రభావము. గొప్పదాన్ని గొప్పవాడిని అనుకోకు. నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నటువంటి సౌలు నీ నాకంటే గొప్పోడు అన్ని విషయాల్లో. కానీ ఎంత పతనమైపోయాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అతనే అంత దుస్థితికి, దౌష్ట్యంలోనికి దిగిపోతే నువ్వెంత? దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త సుమా. దురాత్మల చేత వెరిపింపబడుతున్నావేమో, అంధకార శక్తుల చేత నలగొట్టబడుతున్నావేమో, పీడింపబడుతున్నావేమో. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నాకు అవకాశం ఇవి. అంధకార శక్తులకు అవకాశం ఇవ్వకు. శీఘ్రంగా నీ కాళ్ళ కింద చెతక త్రొక్కించగలిగేటువంటి దేవుణ్ణి నేను. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన వాడిని నేను. దేవునికి స్తుతి కలుగుగాక. క్రైస్తవ్యం అంటే దేవుని యొక్క నీతిని కలిగి ఉండడం అంటే అల్లట పాషామాషి వ్యవహారం కాదండి. అడుగడుగున దేవుని వాక్యాన్ని చూసుకుంటూ బ్రతకడం అండి ఇది. జాగ్రత్త సుమా. తీర్మానాల్లో ఉండలేకపోతున్నావేమో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తీర్మానాల్లో ఉంటున్నావేమో, గడప దాటగానే మరుక్షణము నీ తీర్మానాలు గాలికి ఎగిరిపోతున్నావేమో. జాగ్రత్త, ఎగిరిపోతున్నాయేమో. దేవుని కోసం నిలబడు. భయం పడుతుందండి. సౌలు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తుంటే భయం పడుతుంది. నేను అందుకే అంటాను, దురాత్మలు పట్టిన వాళ్ళు ప్రార్థించరా? ఖచ్చితంగా ప్రార్థిస్తారు. ప్రవచించరా? ఖచ్చితంగా ప్రవచిస్తారు. మంచి మనస్సును కనుపరచరా? ఖచ్చితంగా కనుపరుస్తారు. దానిని బట్టి దేవుడు పరిగణలోకి తీసుకుంటాడా? సమస్తమును చూచుచున్న దేవుడు, ఆయన కండ్లను కప్పగలిగేటువంటి వాడు ఎవడు లేడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ రాయబడిన మాట ఏమైంది? సౌలు తన ఇంటికి. ఇప్పుడండి దైవ నిలయముగా ఉన్నటువంటి దావీదు సముఖంలోనికి రాగానే అయ్యగారికి ప్రవచనాలు, శీఘ్రముగా నీవు రాజు వగుదువు, శీఘ్రముగా సింహాసనమును నీవు అధిష్ఠించుదు, ప్రమాణము చెయ్యుము, చేయుదును. ఆ తర్వాత మరుక్షణం అయ్యగారు ఆ దెయ్యాల దెబ్బలోకే వెళ్ళాడా లేదా? వెళ్ళాక ఏం చేశాడో తెలుసా? 26లో మళ్ళీ తరిమడండి. నిలకడ లేనటువంటి స్థితి, చంచలత్వముతో కూడినటువంటి స్థితి, నీళ్ల వలె అల్లల్లాడిపోయేటువంటి హృదయము, నీళ్ల వలె చంచలత్వం లేనటువంటి స్థితులు. నీళ్లు చూడండి ఎలాగ అల్లల్లాడిపోతూ ఉంటాయా? అలాగే మనం కూడా అల్లల్లాడిపోతా ఉంటున్నామా? జాగ్రత్త సుమా. రెండు తలంపుల మధ్య తడవలాడుతున్నామా? జాగ్రత్త సుమా. ఒకే తలంపు, అది దేవుని కొరకైన తలంపు, వాక్యము కొరకైన తలంపు, సత్క్రియల కొరకైన తలంపు, నీతిని నెరవేర్చాలి అనేటువంటి తలంపు. రెండు తలంపులు వద్దు. ఏలీయా రెండు తలంపుల మధ్య తడవలాడుతున్న వారి మధ్యలో మన దేవుడైనటువంటి యెహోవాను ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. ఈ దినాన రెండు తలంపుల మధ్య తడవలాడుతున్నావా? వాక్ ప్రత్యక్షతను ఎదుట దేవుడు కనుపరుస్తున్నాడు. ఆ దినాన వాళ్ళు అన్నారు యెహోవాయే దేవుడు. ఈ దినాన మీరు అనాలి, వాక్యమే నాకు మార్గం, వాక్యమే నా జీవితం, వాక్యానుసారమైనటువంటి విధి విధానాలే నా జీవిత గమనం. హల్లెలూయా. అందుకేనండి వాక్యం దగ్గర రండి. తినడానికి ఆహారం ఎంత అవసరమో, త్రాగడానికి నీళ్ళు ఎంత అవసరమో, జీవించడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో, నీ ఆధ్యాత్మికమైన జీవితానికి వాక్యం అంత అవసరము, సన్నిధి అంత అవసరము, సహవాసం అంత అవసరం. ఇవి లేకపోతే నీవెలా బ్రతకలేవో, ఇవి లేకపోతే నీ ఆత్మ బ్రతకలేదు, చచ్చిపోద్ద. జాగ్రత్త సుమా. తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరలా 26వ అధ్యాయంలో మరలా తరంలో అక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఇదే సిచ్యువేషను. ఈయన ఇల్లే ఇల్లు దెయ్యాల దెబ్బ, ఆయనే ఇల్లు దైవాలయం, దేవుని సన్నిధితో ఉన్నవాడు. మరలా అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ మార్పు, మరలా అక్కడికి వెళ్ళేటప్పటికి మరలా దెయ్యాలు ఏమయ్యాయి?
దెయ్యాలు ఏమయ్యాయి? తప్పుకున్నాయి. అలానాడు సమూయేలు సముఖంలోకి వెళ్ళేటప్పటికి దెయ్యాలు ఏమయ్యాయి? తప్పుకున్నాయి. కాకపోతే ఈయన దగ్గర ఏమి లేదు, రక్షణ వస్త్రం లేదు. దెయ్యాలు మాత్రం మరల 24వ అధ్యాయంలో దేవుని సన్నిధి అనబడేటువంటి దావీదు యొద్దకు రాగానే దెయ్యాలు ఏమయ్యాయి? ఇప్పుడు మరలా అదే దెయ్యాలతో 26వ అధ్యాయంలో తరిమేడలేదా? అంటే దెయ్యాలు అప్పుడే తప్పుకుంటాయి. ఆయన తప్పించేసాయి ఎలాగా? కానీ ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాడు. అర్థమైందా? ఎవరిని తప్పించేసాయి? దావీదుని తప్పించేసాయి. ఇప్పుడు దావీదు దగ్గరికి ఎవరు వెళ్ళారు? సౌలు వెళ్ళారు. దావీదు దగ్గరికి సౌలు వెళ్ళినా దావీదులో ఉన్నటువంటి అభిషేకం ఏం చేస్తుంది? తప్పుకునేలాగా చేస్తుంది. కొంతమంది అండి బలహీనతలతో వస్తారండి నా దగ్గరికి. నాతో మాట్లాడుతున్నప్పుడు బలహీనతలు పోయినాయి వెళ్ళిపోతారు, ప్రార్థన కూడా చేయించుకోరు. ఇది అనుభవం. ఎందుకు ఈ అనుభవం చెప్తున్నాను? దేవుని ఆత్మతో నింపబడుతున్నటువంటి వారి యొక్క దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తేజో మహిమ ఏం చేస్తుంది? తాండవిస్తుంది. అందుకని వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుద్ది? తప్పుకుంటుంది. మేం తప్పుగానే అది అంటారు. జాగ్రత్త, బలహీనంగా ఉన్నావని గుర్తించి, ఈ కోణాన్ని బట్టి బలహీనంగా ఉన్నావని గుర్తించు. కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధి అంటే ఆశ వచ్చేసి ఆ తర్వాత ఏం వెళ్తాం అయ్యి బాబోయ్ రోజునా, మరి ముందు రోజు పెట్టేస్తే ఎగిరేసావు, ముందు రోజు పెట్టేస్తే అయ్యి బాబు దేవుడి సన్నిధి ప్రసన్నత ఎంత బాగుందండి బాబు దేవుడి సన్నిధిలో అన్నావు. మరి ఇప్పుడేంటి ఎగ్గొట్టేసావు అంటే ఇప్పుడు మొత్తానికి కొంచెం ఆసక్తి తగ్గిందా, నిరాసక్తి రేగిందా? చాలా జాగ్రత్త. నేను అన్నాను కదా, మన స్థితిని తెలియజేసేది దేవుని వాక్యం, మన గతిని తెలియజేసేది దేవుని వాక్యం. నువ్వు చేస్తున్న ప్రార్థన కాదు, ఆరాధన కాదు, అర్పణ కాదు, నీవు చేస్తున్న పరిచర్య కాదు, నీవు దేవుని కొరకు చేస్తున్న ఏదో 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 కాదు, దేవుని వాక్యములో నువ్వు నిలిచి ఉండడమే. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి అమ్మా 26లో మళ్ళీ ఏమైంది దీనికి? 26 అంతటి జీఫీయులు, మొదటి వచనమమ్మా, అంతటి జీఫీయులు గిబియాలో సౌలు వద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, జీఫీయులు అనబడేటువంటి మనుష్యులు వచ్చంట దావీదు ఎక్కడున్నాడు? దావీదు గిబియాలో సౌలు వద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడు. అంటే ఏంటి? జనులు వచ్చి ఫలానా మన్యంలో, మన్యం అంటే ఏంటి? అరణ్యం. ఇప్పుడు నిజంగా ఆ దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను కొనసాగించినోడైతే దావీదు నాకు ప్రమాణం చేశాడు, నేనే దావీదుని ప్రమాణం చేయమన్నాను. దావీదు నిశ్చయంగా రాజు అయిపోతాడు. ఇంకా నేను తనడం ఎందుకు? జనులారా, దావీదు విషయం ఇంకా మానేయండి నాతో చెప్పడం. దావీదుని ఇక నేను తరమనని చెప్పేశాను అక్కడ. అతడు కూడా నాకు ప్రమాణం చేసేసాడు. నేను కూడా ప్రవచనం ఎత్తేసాను, నేను కూడా చెప్పేశాను ప్రవచనం. ఇప్పుడు అతను నిజంగా రాజు అయిపోతాడు. అయితే అవుతాడు, ఎప్పుడు అవుతాడులే, ఇంకా అతను గొడవ మానేయండి అన్నాడా? ఇక్కడ అంత సీన్ జరిగింది. మన జీవితాల్లో ఒకవేళ ఇవన్నీ ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకుందాం. పెద్ద గొడవ అయిపోయింది ఇంట్లో. ఆ గొడవ అయిపోయిన 12 రోజులు 15 రోజులు చెప్పుకుంటున్నారు జనం. గొడవ అయిపోయినందుకు నీకు బాధ కలగలేదు కానీ జనం చెప్పుకుంటున్నారని బాధ వచ్చేసింది. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి అనుకున్నాం, తప్పు, మనం ఎలాగ ఉండకూడదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒరేయ్ పెద్దోడా, ఒరే చిన్నోడా, ఒరే బుల్లోడా, ఇలా రండిరా. మనం ఎట్టి పరిస్థితులు గొడవ ఆడుకోకూడదంట. ఖచ్చితంగా పక్కింటోళ్ళు తెలుస్తున్నాయి, తెలియకుండా చిన్నగా ఆడుకోలేం కదా మరి. అందుకని పక్కింటోడికి తెలిసినది బాధ అవుతుంది మనకి. ఇవన్నీ ఎందుకు వచ్చింది? కానీ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు కదా, పాస్టర్ అమ్మ గారు వాక్యం చెప్తున్నారు కదా, కలహాలు ఉండకూడదు అంటారోయ్. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి? నిగ్రహంతో ఉందాం, అసలు గొడవ ఆడుకోవద్దు. తీర్మానం. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. తీర్మానం. రెండో రోజు
ఉన్నావా తీర్మానంలో? సౌలు ఉన్నాడేంటి తీర్మానంలో? అంటే మనం ఎవరికి సంబంధించిన వాళ్ళమో జాగ్రత్త. సౌలు దగ్గర అయిపోతున్నామేమో జాగ్రత్త. దురాత్మల చేత పీడింపబడిపోతున్నామేమో జాగ్రత్త. విరిపింపబడిపోతున్నామేమో జాగ్రత్త. మన అచ్చ తెలుగులో దొల్లిచ్చేస్తున్నామేమో జాగ్రత్త. ఏంటి? ఏమండి, కుటుంబం అన్నాక కలహాలు రాక తప్పవండి బాబు. ఆ మాత్రం తెలియదేంటి మాకు? కానీ పెంకులు ఎగిరిపోయి కలహాలే, పక్కింటోళ్ళు నవ్వుకుని కలహాలు వచ్చేసింది వీళ్ళకు మళ్ళీని అంటున్నారు కదా. తీర్మానంలో ఉన్నావా? దేవుని వాక్యాన్ని బట్టి అమ్మ బాబోయ్, దేవుని వాక్యం ఇలాగా, ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ఇలా ఉండాలి. అమ్మో, ఈ హెచ్చరిక నా కోసమే వచ్చింది, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, హెచ్చరిక తీసుకోవాలి అని అనుకున్నావు. మంచిదా చెడ్డది? ఇది మంచిదేనా? మళ్ళీ ఎందుకు మా కోసం చెప్తారు అంటున్నావు? మళ్ళీ ఎందుకు అంటున్నావు? అంటే తీర్మానంలో ఉన్నావా నువ్వు? కొంతమంది అనుకుంటున్నారు, పాస్టర్ అమ్మ గారు అలా చెప్తున్నారు కానీ మరీ ఇంత చిన్నట్లకి దేవుడు పట్టించుకుంటాడా? ప్రతి పాస్టర్ అమ్మ గారు ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చూపించేస్తున్నారు మాకు. అలాంటివి ఏమైనా పట్టించుకుంటాడా దేవుడు? వెరీ గుడ్, పట్టించుకుంటాడు. హల్లెలూయా. సౌలు ఎవరినన్నా తన్నాడా, తరిమాడా, కొట్టాడా, తిట్టాడా? ఏం చేశాడు? సమూయేలు వచ్చే వరకు ఆగలేదు. ఎలా పట్టించుకున్నాడు దేవుడు? చాలా గట్టిగా పట్టించుకున్నాడు. సమూయేలు మాట్లాడినా విధేయత చూపలేదు, చాలా గట్టిగా పట్టించుకున్నాడు. ఆ మరుసటి సందర్భంలో కూడా ఎవరన్నా తిట్టినట్టు కానీ కొట్టినట్టుగా చూసారా? ఎంత మంచోడో తెలుసా? దేవుడేమో అగగురు చంపే అంటే జాలి దయచేసింది. ఎవరికే? దేవుడు చెప్పిన మాటల విషయంలో జాలి దయ పడకండి సుమా. దేవుడు ఏం చేయమంటే అది చెయ్యండి. అగగు మీద ఏమొచ్చేసింది? పాపం అందరిని చూసేటోడు చంపాడు, కానీ అగను చూసేటోడికి కరుణా దయ కటాక్షం ఏమైపోయినాయి అంట. అందుకని అగగును పక్కన పెట్టాడంట. మీరు మళ్ళీ ఏమనుకోకండి, గేదెలు ఆవులు అయితే పాలు ఇస్తా ఎందుకు పెట్టాడు, మరి అగగును ఎందుకు పెట్టాడు? పాపం మనసు ఒప్పలేదు దీనికి, అందుకని పెట్టాడంట. దాన్ని కూడా దేవుడు ఎలా పరిగణించాడు? చెప్పింది నువ్వు చేయలే. పట్టించుకున్నాడా లేదా? పట్టించుకున్నాడు. అక్కడికి తన సెటరేట్ చేయాలని వాక్యంతో మాట్లాడాడు లేదా? ఇప్పుడు కూడా నేను సెటరేట్ చేయాలని వాక్యంతో మాట్లాడుతున్నాడు లేదా? మరి పట్టించుకుని మాట్లాడుతున్నాడా లేదా? ఇప్పుడు చెప్పు, పట్టించుకుంటాడా లేదా? పట్టించుకోలేనుడైతే ఎంత గొప్ప ఉపదేశం చేస్తాడా? ఇన్ని గంటల ఉపదేశం చేస్తాడా నీకు? నువ్వు దేవుని పట్టించుకుంటున్నావు? ఎంతకని పట్టించుకుంటున్నావా? అయితే దేవుని వాక్యంలో నిలబడు, తీర్మానాల్లో నిలబడు. చూడండి, జనులంట ఈయన గారితో అన్నారంట, ఫలానా మన్యం అంటే అరణ్యంలో ఉన్నాడయ్యో. ఎవరో? దావీదు. ఒరే 3000 మంది రండిరా. వీళ్ళు అనుకుంటున్నారు పాపం వెనకాల ఉన్నారు కదా ప్రమాణం చేసినప్పుడు. ఈ 3000 మంది ఎక్కడున్నారు? సౌలుకి, దావీదు సౌలుతో మాట్లాడడం 3000 మంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు సౌలుకి ఎంత మంచి మనసు వచ్చేసింది, ఫోన్లే అనవసరంగా యుద్ధాలు మానేశాడు, వెనకాల తిరుగుతున్నాడు, మంచి బుద్ధి వచ్చేసింది సౌలుకి, మరుక్షణం నుంచి మనం వెళ్ళక్కర్లేదు ఇంకా కూర్చున్నారు. ఈలోపు జనాలు చెప్పిన తర్వాత 3000 మంది సిద్ధపడండి, రంగం సిద్ధ చేయండి అంటే వీడు మొత్తాను మా మంచిడు కాదే, దెయ్యాలు పట్టి ఎడుతున్నాడు, మనల్ని అనవసరంగా తిప్పుకుంటున్నాడు, ఆడేమో దొరుకుతులేదు, ఈ యుద్ధాలు ఏమో చేయనివ్వట్లేదు మనల్ని. ఇప్పుడు ప్రమాణం చేసాడు. ఒరే, ప్రమాణం అంటే ఎంత గొప్పదే. అలాంటి ప్రమాణం చేయించేసుకున్నాడు, ఏడు చేశాడు, ముసలేడుపు అంటే అన్నీ ఎవరు చూశారు? అన్నీ ఎవరు చూశారు? ఈ వెనకున్న వాళ్ళు మాట్లాడుకోరా? మరి దాని కోణం లేదా? ఇందులో రాయబడలేదంటే ఎవరు మాట్లాడుకోవాలి? మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ కోణం రాయబడలేదు, కానీ మనం మాట్లాడుకోవాలి. ప్రమాణం అంటే ఏంటండి? అద్భుతం ఏంటో తెలుసా? ఒట్టేసేస్తారండి బాబు కొంచెం మంది. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు తీసావా చెప్పు, నీ మీద ఒట్టు, నేను తీయలేదు. ఎందుకో తెలుసా? ఒట్టెత్తి నమ్మేస్తారని. అంటే
ఆ ప్రమాణం విషయంలో కూడా భయం లేదు. జాగ్రత్త, దెయ్యం పట్టిందేమో. ఎందుకో తెలుసా? ముసలి ప్రవక్త ఏమన్నాడో తెలుసా? దేవదూత కనబడిందనడానికి భయం లేదు, అతడు వస్త్రాన్ని కోల్పోయినాడే జాగ్రత్త. ఇక్కడ ప్రమాణం చేయించేసుకున్నాడు, ఏడ్చేశాడు. దావీదా నాయన నాకంత నీతిమంతుడు అన్నాడు. ఇంకా తరమడేమో అన్నట్టు వెనకాలోళ్ళు అనుకున్నారు. ఇంకా తరమను అని సౌలు అనుకున్నాడు. దావీదు మాత్రం తరమకుండా ఉన్నాడు అనుకున్నాడు. అందుకే పారిపోయి ఇంటికి వెళ్ళాడు అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు ఏ టైంలో ఎలా మారతారో తెలియదు. కొంతమంది చూడండి, అన్నీ మీరేనండి, మీరు లేనిదే ఏది లేదండి, మీరే మీ మాటేనండి అంటారు. తీరా దైవవాక్కుని ప్రకటిస్తే ఎన్నన్నా చెప్తారు. ఎలా చేస్తాం ఇలాగా అంటే ఎవరిలా ఉన్నారు ఈ క్యాండిడేట్స్? సౌలులాగా. జాగ్రత్త, జాగ్రత్త సుమా. జనాలు చెప్తే వెళ్ళిపోవచ్చా నువ్వు? అన్నాడు కదా, ఎందుకయ్యా జనాల మాట విని నన్ను తరుగుతావు? నువ్వు కూడా జనాల మాటలు పట్టించుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడేమో నిన్ను ఇలా చేయమని చెప్పాడేమో, 100 మంది జనాలు నిన్ను అలా చేయమని చెప్పారేమో, నువ్వు దేవుడు మాటను పట్టించుకోకుండా జనాల మాటలు పట్టించుకుని వెళుతున్నావేమో, జాగ్రత్త. దెబ్బతింటావు, చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, దెబ్బతింటావు, దెబ్బతింటావు, జాగ్రత్త. ఏమండి, దేవుడు మాటను నమ్ముకోవాలండి, జనాలు కాదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను అద్భుతం చేసింది దేవుడు, జనాలు కాదు. విధవరాలు అప్పు తీర్చింది దేవుడు, ఉన్న దానిలో సంతృప్తిగా జీవించడానికి కార్యసిద్ధిని కలుగజేసింది దేవుడు, జనాలు కాదు. ఇప్పుడు అక్కడ చెప్పనా, నువ్వు పతనావస్థకు దిగిపోతే, శారీరకంగా దీన స్థితిలో ఉంటే, దౌర్భాగ్య స్థితిలో ఉంటే, ఈ స్థితిలో నిలబెట్టింది నిన్ను దేవుడు, జనాలు కాదు. ఈ దినాన నువ్వు జనాల మాట వింటున్నావేమో, చెడిపోతావు, జాగ్రత్త. అక్కడ ప్రమాణం చేయించుకున్నాడు, ఇక ఎన్నడూ తరమనన్నట్టుగా ప్రవర్తించాడు, ఏడ్చాడు. జనాల మాటలు పట్టుకుని తరుగుతున్నాడండి, జనాల మాటలు పట్టుకుని తరుగుతున్నాడు. నేను ఒక్కడే చెప్తున్నాను తెలుసా, నువ్వు మనుష్యులను నమ్ముకుంటే శాపగ్రస్తుడు అయిపోతావు అని ఉంది బైబిల్లో. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, సఫలపరచబడతావు. ఆయన ప్రవక్తల మాటను నమ్ముకో, సఫలపరచబడతావు. జనాలను నమ్ముకోకు. జనాలు ఏమంటారు తెలుసా? అయ్యి బాబు ఇంకేముంది, వయసు అయిపోతుంది, అయ్యి బాబు ఇంకేముంది, ఇల్లు పడిపోతుంది, అయ్యి బాబు ఇంకేముంది, చచ్చిపోతాడు, కిషోర్ గారిని అందరూ చచ్చిపోతాడు అన్నారంట. ఆయన బతికే ఉన్నాడు. ఎవరు చేశారు ఈ కార్యం? ఎవరు చేశారు? దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు చేస్తాడు. దేవుడిని నమ్ముకో, వాక్యాన్ని నమ్ముకో, యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, సఫలపరచబడతారు, కృతార్థులగుతారు. దేవునికి స్తుతి కలుగుగాక. మళ్ళీ తరుముడు. ఎలా అనిపిస్తుందండి మనకు అసలు? సౌలు ఏమంటే ఎంత లాంటి వాడు, అంత దిగజారుడు స్థితికి దిగజారిపోయాడంటే ఏమనిపిస్తుందండి? ఏమండి, అతనితో పోల్చుకుంటే, అతని ఆత్మీయతతో పోల్చుకుంటే మనం ఎంత, మన ఆత్మీయత ఎంత, మన స్థితి ఎంత, మన గతి ఎంత? అంతలాంటి వాడినే దెయ్యాలు పట్టి పీడించి భ్రష్ట స్థితిలోనికి నెట్టి దుర్మరణం పాలైపోయేంత వరకు విడిచిపెట్టలేదు. దావీదే కనుక అతని దగ్గరుంటే అతనికి ఆ దౌర్భాగ్య దశ వచ్చునా, ఒక పాయింట్, ఆ దుర్దశ వచ్చినా, దావీదే కనుక తన చెంతనుంటే దయ్యాలను ఆటాడిద్దుడండి. దావీదు మాట కానీ సౌలు వింటే, దావీదు ఆరాధనలో సౌలుంటే దెయ్యాలు ఎప్పుడో విడిచి పోయేవి. కానీ దావీదు సహవాసంలో ఉన్నాడా? దావీదు సహవాసంలో ఉన్నాడా సౌలు? దావీదు సహవాసంలో ఉన్నాడా? లేడు. ఇప్పుడు చెప్పు, నువ్వెవరి సహవాసంలో ఉన్నావు? ఎవరి సహవాసం నీకు ఆశీర్వాదకరం? దేవుని కృప నిన్ను ఎవరి సహవాసంలో నిలబెట్టింది? ఆ సహవాసం నీకు క్షేమమని నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరుగి ఉంటే ఒకవేళ సహవాసాన్ని కాలదనుకుంటున్నావా? జాగ్రత్తగా ఆలోచించుకోవలసింది నువ్వే. ఏమండి, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే పక్కోడు నీకు సహాయం చేయడండి.
తోళ్ళ విషయంలో సహాయం చేస్తున్నాడండి. పాలు మాకి తన్నేస్తుంటే పక్కింటోడు ఇస్తున్నాడండి. పరలోకంలో కూడా ఎవరో ఒకరు సహాయం చేస్తారండి. వాక్యమే సహాయం చేద్ది నీకు. హల్లెలూయా. ఇంకా ఏ మనుష్యుడు సహాయం చేయడు నీకు. పరలోక రాజ్యం నువ్వు ప్రవేశించాలంటే వాక్యం సహాయం చేస్తుంది. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే దైవ వాక్ ప్రత్యక్షత సహాయం చేస్తుంది. దైవ ప్రసన్నత సహాయం చేస్తుంది. సంఘంగా సమకూర్చబడుట, సహవాసములో నిలిచిండుట నిన్నుకు దోహదపడద్దే. అందుకే దేవుడు సహవాసానికి పిలిచాడు. అబ్రహాము సహవాసాన్ని కోల్పోయాడండి. లోతు భ్రష్ట స్థితికి దిగజారిపోయి దౌర్భాగ్య సంతానానికి ఆది పురుషుడయ్యాడు, మూల పురుషుడయ్యాడు మోయాబీలికి, అమ్మోనీయులకి. దావీదు సహవాసములో నుండి దూరం అయిపోయాడండి. సౌలు భ్రష్ట స్థితికి దిగజారిపోయి దుర్మరణం పాలు అయిపోయాడు. జాగ్రత్త సుమా. అందుకే కదండి పరలోక రాజ్యమునివ్వగలిగేటువంటి దేవుడు, ఇచ్చే దేవుడు ఆ పరలోక రాజ్యము నిమిత్తము సంపూర్ణతలో పరిపూర్ణతలో ఉండి నిమిత్తము సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, దైవజనుల్ని ఇచ్చాడు. ఇది వేరు అది వేరా? చెప్పండి. ఇది వేరు అది వేరా? ఇది వేరు పరలోకం వేరా? ఇందులో ఉంటేనే పరలోకంలో నిలవగలుగుతావు, స్థిరపరచబడగలుగుతావు. దేవునికి స్తుతి కలుగుగాక. చివరికి ఈ మాటను మనం చూసుకుందాం. 26:12. సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటును నీళ్ల బుడ్డును తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు. ఎవడూ వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాని గుర్తు పట్టిన వాడొకడును లేడు. ఇక్కడ చూడండి మాట, యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా. ఎవరు చేస్తున్నారండి కార్యం? ఎవరి పక్షంగా ఉన్నాడండి దావీదు? దావీదు పక్షంగా ఎవరున్నారండి? అందుకే గాఢ నిద్ర కలిగిందంట. ఎవరు కలిగించారు గాఢ నిద్ర? దేవుడే. ఆ గాఢ నిద్రలో ఈటు పట్టుకొచ్చినాడు, ఈటు తీసేయలేడా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈటు పట్టుకొచ్చినోడికి ఈటుతో ఒక్క పోటు పడవడం ఏమన్నా కష్టమా? సౌలు కంటే అధికమైన నీతి కలిగిన వాడు దావీదు. సౌలు కంటే నీతిపరుడు దావీదు. సౌలు యొక్క ఇల్లు దయ్యాల దిబ్బ. దేవుని యొక్క ఇల్లు అనబడే సర్వదేహము తను సేవిస్తున్న దేవదేవుని దేవాలయం. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఆ మాటకి మనం ధ్యానం చేస్తే దేవాలయం దగ్గరికి వచ్చాడు. ఈ దెయ్యాల దిబ్బల దగ్గరికి దేవాలయం వచ్చిందా రాలేదా? అర్థం అవ్వలేదు కదా మీకు? దావీదు ఎవరో, ఈ దెయ్యాల దిబ్బ ఎవరో? దెయ్యాల దిబ్బ దగ్గరికి ఎవరు వచ్చారు? ఇటు పట్టుకెళ్ళడానికి వచ్చాడా లేదా? ఈ దెయ్యాల దెబ్బ దగ్గర దైవ సన్నిధి వచ్చిందా లేదా? ఆ దినాన దురాత్మలు పట్టినటువంటి సౌలు విషయంలో దావీదు ఆరాధన చేస్తే దేవుని సన్నిధి వచ్చిందా లేదా? సమూయేలు దగ్గర కంట వచ్చినప్పుడు దేవుని సన్నిధి వచ్చిందా లేదా? ఇక్కడ దావీదు సౌలు దగ్గరకు వచ్చేటప్పటికి మారాడా లేదా? 26లో కూడా సౌలు దగ్గరికి దావీదు వచ్చినప్పటికీ సౌలు మాటలు ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్గా మారిన మనస్సు. పందిపిల్లల్లా పావురు పిల్ల అయిపోయింది. కొంతమందిలో ఎలాంటి ఉంటాయేమో జాగ్రత్త. దేవుని వాక్యమునకు విరోధమని తెలుసు, ఇది దేవుని వాక్యం అంగీకరించదని తెలుసు, ఇది పాపమని తెలుసు, ఇది అక్రమ సంబంధం, ఇల్లీగల్ కాంటాక్ట్ అని తెలుసు. తెలిసినా ఎలా ఉంటారండి వీళ్ళు? మందిరానికి వస్తావా? సార్వత్రిక సంఘం కూడా ఉంది, ఇందులో మీరు ఉన్నారు. మందిరానికి వస్తావా? పాపమని తెలుసా, తప్పని తెలుసా, దేవుడు కొడతాడని తెలుసా, చెతక్కొట్టాడు దావీదునని తెలుసా, అయినా కానీ అక్రమ వదలరు వీళ్ళు. బంగారం లాంటి భార్య ఉందా అంటే పెళ్ళయిందమ్మా, దాన్నే ఇల్లీగల్ కాంటాక్ట్ అన్నాను, అర్థమవుతులేదా? ఉందా? భార్య ఉందా? అయినా కానీ పక్కన ఎవరున్నారు?
జాగ్రత్త సుమ, దేవుడు చితక కొడతాడు. ఇంకొక విషయం, మేము అలాంటి వాళ్ళం కాదండి. తలంపులు ఉన్నాయిటి, ఊహలు ఉన్నాయా, అశ్లీల దృశ్యాలు ఉన్నాయా, రహస్యంగా చూస్తున్నావా, చెప్పడానికి శోచనీయం, చితక కొడతాడు దేవుడు. జాగ్రత్త సుమ. తెలుసు తప్పని, తెలుసు పాపమని, తెలుసు దోషమని, తలంపు తప్పని తెలుసు, ఇది చూడకూడదని తెలుసు, ఇలా ఆలోచించకూడదని తెలుసు, ఇలా ప్రవర్తించకూడదని తెలుసు, తెలిసి తెలిసి ఎరిగి ఎరిగి చెడిపోతున్న నీతో వాక్యం ప్రత్యక్షమైంది నిన్ను బాగు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా ఈయనకి? తెలుసా అన్నిని? తెలుసా? తెలిసినా మారాడా? ఎక్కడ మారాడు? సన్నిధిలో ఉండగా మారిపోయాడు. సన్నిధిలో ఉండగా తలంపులు వస్తాయా? ఒక కోణం చెప్తున్నాను నేను. వాక్యం వింటే రావు, నిద్రతో వస్తాయి, పరధ్యానాలు ఉంటే వస్తాయి. అందుకే ఈ ధ్యానంలో ఉన్నారా లేదని ప్రశ్నలు అడుగుతాను నేను. అంటే పరధ్యానంలో ఉండే అలాగే అన్న మాట్లాడతారేమో అని. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. దేవుడు మా హస్తాలకు అప్పగించాడు మిమ్మల్ని మేము పరలోక రాజ్యములో ప్రవేశపెట్టేంత వరకు దేవుడు ఏ వాక్కును ప్రత్యక్షపరుస్తున్నాడు, ముక్కుసూటిగా వాక్యమును మేము మీకు ప్రకటించకపోతే మేము దేవుని దృష్టికి పాపాత్ములం అయిపోతాం. మాకు తెలుసండి, ఉన్నదన్నట్టుగా వాక్యం చెప్తే ఇష్టం ఉండదు. మాకు తెలుసండి, మమ్మల్ని ఆహ్వానించరు. మాకు తెలుసండి, దండేరు, సాలువాలు కప్పరు, దండం పెట్టరు. అయినా కానీ మా దేవుని సంతోషపెట్టు వారముగా, మీ ఆత్మలకు క్షేమాభివృద్ధిని కలుగుజేయ వారముగా దేవుని ఎదుట మేము ఉండాలని నిష్ఠూరమైన ఉన్న మాటను ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఏం జరిగింది చూడండి, చదువుదాం. దేవుడే గాఢ నిద్ర కలుగు చేశాడు. ఎందుకు గాఢ నిద్ర కలుగు చేశాడు? చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 17, సౌలు దావీదు స్వరము ఎరిగి, మరలా ఇక్కడ దావీదా నాయనా, అక్కడ కూడా దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఎలాగెందుకు తనుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలని నీ యెహోవాను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. జాగ్రత్త. ఈ మాట దగ్గర కొంచెం ఆగండి, ఒక పాయింట్ చెప్తాను. మనుష్యులు నిన్ను ప్రేరేపించినట్లయితే మనుష్యులు శాపగ్రస్తులు. చూడండి, దేవుడు అంటే ఏంటో తెలిసి, దేవుని వాక్యం అంటే ఏంటో తెలిసి, దేవుని చిత్తం అంటే ఏంటో తెలిసి నువ్వు ఎదుటి వాళ్ళని దేవుని వాక్యమునకు విరోధంగా ప్రేరేపించేటువంటి పరిస్థితులు ఉన్నావా, శాపగ్రస్తుడు వగుతావు, శాపగ్రస్తురాలు వగుతావు. జాగ్రత్త. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎవరన్నా పరిచయం చేస్తున్నారనుకో, సపోజు, ఎవరికి చేస్తున్నారని తెలుసు, ఎందుకోసం చేస్తున్నారని తెలుసు, అది ఎవరికి చేసినట్టు. కానీ నీవు ప్రేరేపింపబడి వాళ్ళని తిట్టి వాళ్ళ కొరకు ఏదైనా మాట్లాడవనుకో, నువ్వేమవుతావు దేవుని దృష్టిలో? ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? నిన్ను మనుష్యులు ప్రేరేపిస్తే వాళ్ళు శాపగ్రస్తులగుదురు. నిజంగా ఫస్ట్ వచనంలో 26 అధ్యాయాలు ఎవరు ప్రేరేపించారండి ఇన్ని? ఎవరు ఉసుగొలిపారండి ఇన్ని? ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ మాట విషయంలో ఎవరైనా మన దగ్గరకు వచ్చి మాట్లాడారనుకో, మరొక వ్యక్తి మీద నువ్వు అతను ఉసుగొలిపావనుకో, నువ్వు శాపగ్రస్తురాడు. ఉసుగొలపకూడదు. నిన్ను ఇలాగ అన్నాడారా పిన్ని, నిన్నే తిడుతుంది, పొద్దున్నే తిడుతుంది పిన్ని. కుక్కను తిట్టుకుంది ఆవిడ, పాపం కుక్కను పెంచుకుంటుంది, కుక్క మాట వింటలేదని తిట్టింది. పిన్ని, నిన్నే వంకెట్టి తిట్టింది, నేను విన్నాను అన్నావు అనుకో, ఈవిడెళ్ళి కక్ష పెట్టుకుంటుంది, గొడవ పెడద్ది. అప్పుడు నీకేమవుతుంది? శాపం. నువ్వు మనుష్యులని మేలు కొరకు ప్రేరేపించు, నీవు మనుష్యులని
దీవెన కొరకు ప్రేరేపించు, మంచికి ప్రేరేపించు. చెడుకు ఎప్పుడు నువ్వు ప్రేరేపించుకో. ఎవరన్నా పరిచయం చేస్తుంటే వెనక్కి లాక్కో. ఎలా ప్రేరేపిస్తున్నావు వాళ్ళని? చెడుకి వెనక్కి లాగేలాగా. ఎవరన్నా దైవజనులకు అనుకూలంగా ఉన్నారంటే వెనక్కి లాగేలాగా. లేదా సంఘస్థులు మధ్య సమాధానకరంగా ఉన్నారంటే వాళ్ళ మధ్యలో సిచ్చెట్టిలాగా. నువ్వేం చేయకూడదు? ప్రేరేపించకూడదు. దేవుని బిడ్డల్లో ఉండే లక్షణాలు ఉండకూడదు. అది నిజమే అయినా ప్రేరేపించకూడదు. అది చెప్పితే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుద్ది అని నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? అంతేగాని పనిగట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఏదో నువ్వు మేలు చేస్తున్నట్టు, వాళ్ళకి ఏదో నువ్వు ఉపకారం చేస్తున్నట్టు, బావా నీకు తెలిసిందా ఈ విషయం, అక్కడ అంత గొడవ జరిగింది నీ కోసమే. నిజమే, ఆయన కోసమే. అయినా ఎందుకు చెప్పడం? సాధ్యమైతే మేలు చేయి. మనుష్యులను అనుకూలంగా ఉంటుటకు ప్రేరేపించే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనుష్యుల మధ్య జగడాలు పుట్టించుకో. కుటుంబాల్లో జగడాలు పుట్టించుకో. ఇరుగు పొరుగులో జగడాలు పుట్టించుకో. భార్యాభర్తల మధ్య అస్సలు జగడాలు పుట్టించుకో. కొంతమంది ఉంటారండి, భార్యాభర్తలు ఎడదీసేసి వరకు కళ్ళు చల్లబడం. నేను అన్యజనుల గురించి మాట్లాడట్లేదు, నేను దేవుని బిడ్డల గురించే మాట్లాడుతున్నాను. మీ ఆవిడలాగా, మీ ఆవిడలాగా, మీ ఆవిడలాగా, మీ ఆవిడ. జాగ్రత్త సుమ, నీ గురించే కుటుంబంలో అల్లరి రేగిందా, నీ గురించే భార్యాభర్తల మధ్యలో సమాధానం కలిగిందా, ఖచ్చితంగా నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు. చెప్తారండి కొంతమంది, మీ ఆవిడలాగా తిరిగి చుట్టుంది, ఎందుకు చేస్తావు అలాగా, నువ్వు చేయలేదని. చెయ్యొద్దా? భార్య భర్తగా చేసుకోవాలి, భర్త భార్యగా చేసుకోవాలి. అద్దండి ప్రేమ అంటే. హల్లెలూయా. ప్రేమ అంటే అది. కలుసు గురుపుతుంటారు, తిరుగుచుంటుందిరా. అత్తగారు చెప్పకూడదు అలాగా. అర్థమైందా? ఇప్పుడు జగడాలు పుట్టించకూడదు. ఏ మనుష్యుడైతే అసమాధానానికి కారణమవుతాడో, ఏ మనుష్యుడైతే గందరగోళానికి కారణమవుతాడో, ఏ మనుష్యుడైతే జగడాలకు కారణమవుతాడో, ఏ మనుష్యుడైతే పెటాకులకు కారణమవుతాడో అతడు దేవుని వలన శాపాన్ని గురి తెచ్చుకుంటాడు. జాగ్రత్త. ఎందుకంటే మనం ఎవరం? దేవుని బిడ్డలం. ఇప్పుడు దావీదు ఆత్మవిషయంతో ఏమంటున్నాడు తెలుసా? రాజా, అన్యాయంగా మనుష్యులు నా విషయములో నిన్ను ప్రేరేపిస్తున్నారో వాళ్ళు శాపగ్రస్తులగుదురు. ఊరికే పోదండి ఈ మాటలు, అల్లటప్ప అనుకుంటున్నారా? దేవుని బిడ్డలాగా మనం వాక్యం వింటూ 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 పరిపూర్ణతలోకి వచ్చేయాలి. మన జీవితంలో చీకటి డాట్స్ అన్నిటినీ తొలగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి మాట 17. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా 18, నా ఏలిన వాడును తన దాసుడు ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసును మాటలు విరుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతింపవచ్చును. అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీ దేశమును విడిచి, ఇదొద్దు. తర్వాత 21, అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా ఉండిన దానిని బట్టి నేను నీకిక కీడు చేయును. దావీదా నాయన, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రి వాడనై నేను బహు తప్పు చేసి తిననగా దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకమునొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనదైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పినందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువు, నీవు ఘనకార్యములు పూనుకొని విజయమునందుదువుగా కానీ దావీదనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను, సౌలు తన స్థలముకు తిరిగి వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ నేను పాపం చేశాను, ఒప్పుకున్నాడా లేదా? తర్వాత నేను వెర్రివాడనై ప్రవర్తించాను, ఒప్పుకున్నాడా లేదా?
తర్వాత ఏమన్నాడు? దావీదా నాయన నీవు ఆశీర్వాదం పొందుదువు అన్నాడా? నీవు ఘనకార్యాలు పూనుకొందువు అన్నాడా? విజయమునందుదువు అని దావీదు తన్నెను. అప్పుడు దావీదు తన మార్గమున పోయెను. ఈ వ్యక్తిని నమ్మాడు అనుకుంటున్నారా? నమ్మ నమ్మలేదు, ఇంటికి రాలే, తన మార్గమున పోయెను. అద్భుతం ఏంటో తెలుసా? అక్కడి నుంచి సీత వేరే దేశానికి వెళ్ళిపోయాడు, కుదిరిలా లేడని. దేవుని వాక్యం చెప్తుంది వేరే దేశానికి వెళ్ళిపోయాడని వదిలాడు. వేరే దేశంలో ఇంకెందుకు, ఏమి చేస్తామని. ఇక్కడ చెప్పండి, నువ్వు ఆశీర్వాదమునందుదువు, నీవు విజయమునందుదువు, నీవు ఘనకార్యములు పూనుకొందువు. నేను పాపము చేసి తిని, నేను వెర్రివాడనైతిని, అవివేకంగా ప్రవర్తించిందిని నాయనా దావీదా అన్నాడు. ఇన్ని మాటలు విని దావీదు అజ్ఞానిగా తన దగ్గరికి వెళ్ళాడా? దేశంలో అన్నాడా? నెక్స్ట్ దేశంలోంచి ఏమయ్యాడు అంటే అతనిలో ఉన్న దేవుని ఆత్మ అతనిని చాలా జాగ్రత్తగా ఫ్యూచర్ ఎరిగి నడిపించింది. ఇప్పుడు చెప్పండి, ఒప్పుకున్నాడా లేదా పాపినని? వీరు రెండని ఒప్పుకున్నాడా? కొన్ని సందర్భాల్లో సార్వత్రిక సంఘం ఏం చేస్తా తెలుసా? తప్పులన్నీ బాగా కనబడిపోతే, నేను పాపం చేశాను ప్రభువా, భార్య భర్తల మధ్యలో తగాదా పెట్టాను ప్రభువా, అన్నదమ్ముల మధ్యలో గొడవ చెలరేగడానికి కారణం నేనే ప్రభువా, ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు కొట్టేసుకోవడానికి కారణం నేనే ప్రభువా, నా మాటలు ప్రభువా అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? మరలా ఆ పని చేయకుండా ఉంటారా సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులు అంటే? మరలా మామూలే, ఇన్నో రాదు. ఒప్పుకోవడం గొప్ప కదండి. దేవుడి సన్నిధిలో ఒప్పుకోవడం, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పటికి ఆటోమేటిక్గా ఒప్పుకొని వచ్చేస్తుంది. అది కాదు నేను అనేది. నీవు ఆ ఒప్పుకున్న దాని విషయంలో తీర్మానములో నిలబడడానికి ప్రయాసపడి ప్రాకులాడుట గొప్ప. సుంకరి ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక పాపినని గ్రహించి, పాపినైన నన్ను క్షమించు ప్రభువా అన్నాడు. దేవుడు అక్కడ నీతిమంతుడికి ఎందుకు తీర్చాడు? సౌలు అంటుడైతే నీతిమంతుడు అందుడైనా, ఫ్యూచర్ ఎరిగిన దేవుడు. అక్కడ అతని కంటే ఇతడు నీతిమంతుడు ఎందుకో తెలుసా? ఏ తీర్మానములో ఉన్నాడో, ఏది ఒప్పుకున్నాడో దానిని విడిచిపెడతాడు. ఎవరో? సుంకరి. చాలా మంది సార్వత్రిక సంఘములో లేదా సంఘాలలో ఉన్నటువంటి దాపురిస్తున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కచ్చీఫులు కూడా సరిపోవనుకుంటాను, పశ్చాత్తాపం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరి విషయంలో అయితే మనం బాధ పొందుతున్నామో, వేదన పొందుతున్నామో, ఎవరైతే ఇష్టమవుతున్నదో, ఎవరైతే సహించట్లేదో అలాంటి వాళ్ళ మీద ప్రభువా బాగా దీవించాను నాకంటే ఎక్కువగా, ఆశీర్వదించే ప్రభువా నాకంటే ఎక్కువగా, వాళ్ళ నాకంటే ఘనంగా ఉండాలి ప్రభువా, ఆత్మలో ఘనంగా ఉండాలి ప్రభా, శారీరకంగా ఘనంగా ఉండాలి ప్రభా, అలా ఉండాలి ప్రభా, ఇలాగ ఉండాలి ప్రభా. ప్రార్థన అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళే వచ్చి కూర్చున్నారు అంతే. ఫ్లాష్ బ్యాక్. ఎన్ని చేశాడు, ఎంత చేసింది. అమ్మా ఇది దేవుని సన్నిధమ్మా. సౌలు లాంటోడు కూడా నీతిమంతుడు అయిపోతాడు. అక్కడ నీతిని కొనసాగించేవాడు నీతిమంతుడు అవుతాడు. దేవుని వాక్యము నీకు నీతిని నేర్పిస్తుంది. దానిని బట్టి నీ రహస్య పాపాలు బయటపడతాయి. దానిని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావు, కన్నీళ్లు విడుస్తావు, రోధిస్తావు, రొమ్ము కొట్టుకుంటావు. అదే కాదు, దీనిని కొనసాగించుతావే, అప్పుడు నీవు దేవుని దృష్టికి నీతివంతుడు అవుతావు. ఒక్క మాట చెప్పు, సౌలు కొనసాగింపు ఉందా? ఎక్కడైనా కొనసాగించాడమ్మా సౌలు? దావీదు దగ్గర ఉన్నటువంటి మనసును కొనసాగించాడా? 24వ అధ్యాయములో దావీదు దగ్గర కరుపరిచినటువంటి నాయనా దావీదా కొనసాగించాడా? ఇంటికి వెళ్ళాడంతే, 10 రోజులు కూడా అవ్వలేదు. ఎక్కడున్నాడు? నడండి. జాగ్రత్త సుమా.
మనకి చంచలమైనటువంటి మనస్సు ఇవ్వలేదండి దేవుడు. మనకి ఏదో వేరొక ఆత్మతో నింపలేదు దేవుడు. వేరొక ఆత్మతో నింపబడినటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది. ఇప్పుడు చెప్పాలి, మనం ఏ ఆత్మతో నింపబడ్డామో మనల్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? గ్రహించుకోగలగాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే మారిన మనస్సు వస్తుందా? నూతనమైన మనస్సు వస్తుందా? మంచి మనసు వస్తుందా? క్రొత్త మనసు వస్తుందా? తీర్మానాలు వస్తున్నాయి. ఆ తీర్మానాలు దేనికి అనుకూలం? దేవుని వాక్యానికి అనుకూలం. ఇంటికి వెళ్ళిన తర్వాత మార్పులు చేర్పులు వస్తున్నాయా? ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. పౌలు అంటాడు, మీరు పొందిన ఆత్మగాక వేరొక ఆత్మ. ఈ వేరొక ఆత్మ పట్టినటువంటి విశ్వాస యొక్క జీవన ఆధ్యాత్మికమైన విధి విధానాలు ఎలా ఉంటాయి? ఎంతవరకు మనం ఏం చేసాం? ధ్యానం చేసాం. దురాత్మలు అనబడినవి మనకు వ్యతిరేకమండి. వాడికి సొత్తులుగా తొత్తులుగా మనం ఎప్పుడు మారకూడదు. దేవుని మనస్సును మనం ధరించుకోవాలి. దేవుని ఆత్మ అనబడే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడగలగాలి. దేవుని వాక్యపు బాటలో మనం నడవగలగాలి. ఇది పోరాటమే, సాఫీగా జరిగేది కాదండి. నేనంటాను, దినదిన గండం ప్రాణ సంకటం. వాక్యములో నిలబడడం దినదిన గండం ప్రాణ సంకటం. అందుకే దైవజనులైన యేసయ్య గారు పాట కట్టారు, పోరాటం ఆత్మీయ పోరాటం. నీ ఆరాటం ఎలా ఉండాలి? అప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని ఆరాటం. పోరాటం అంటే తెలుసా? గొలియాతు దావీదు మధ్యలో ఉన్న పోరాటం. ఈ పోరాటాన్ని ఆరాటంతో జయించగలుగుతాం. హల్లెలూయా. ఎవరి మీద ఆశ పెట్టుకుంటే? దేవుడి మీద ఆశ పెట్టుకుంటే, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే, దేవుని ఆత్మ అనబడే పరిశుద్ధాత్మ కొరకు ఆశ పెట్టుకుంటే, నీ శక్తి వలన నీ బలము వలన జరగనిది ఆయన ఆత్మ వలన జరిగించి చూపుతాడు. ఏమండి, వీళ్ళిద్దరు పోరాటం ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే ఎంత కష్టమండి. తలంచుకోవడానికి కూడా జయం వస్తుంది అంటారా? మనుష్య రీతిగా మనం ఆలోచిస్తే జయం వస్తుంది అంటారా? మనుష్య రీతిగా మనం పోరాడాలనుకుంటే మన పోరాటం ఆరాటంగానే మిగిలిపోద్ది. కానీ దేవుని పక్షపు వారముగా మనం ఉంటే ఈ ఆత్మీయ పోరాటములో అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడిస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, నా ఆజ్ఞలు ఏంటి? నా కాడి సులువైనది, నా భారం తేలికైనది. ఎప్పుడు? 6 మూరల జానడు ఎత్తుగలిగిన వాడికి, 4 మూరల జానడు ఎత్తుగల వాడి మీద పోరాడడం సౌలుకి కష్టమైపోయింది. సౌలు సైన్యానికి కష్టమైపోయింది. కానీ ఆత్మతో దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడికి బహు ఇష్టమైపోయింది. ఎప్పుడు వెళ్తానా వాడు ఎదురుగుండా, ఎప్పుడు తల తెగ నరుగుతానా, ఎప్పుడు విజయం సాధిస్తానా? హల్లెలూయా. ఆయన కాడి సులువైనది, ఆయన భారం తేలికైనది. ఎప్పుడు? వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు అద్భుతంగా జయించగలుగుతావు. ఇది పోరాటమే. కానీ నీ ఆరాటము దేవుని వాక్యం అయితే అద్భుతము నీ చెంతనుంటది. అతీతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గుణగణ లక్షణాలలో 100% నువ్వు ఫలించగలుగుతావు. సత్క్రియలు ఓపికతో చేయగలుగుతావు. అంధకార శక్తులను దునువాడగలుగుతావు. అందుకే దేవుని వాక్యములో మీరు వాక్యములకు లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. వాక్యం అనబడేటువంటి దేవునికి దావీదు లోబడి ఉన్నాడు. సాతానుడు అనబడేటువంటి గొల్యాతు అంతు చూడగలిగాడు. విజయోత్సవముతో ఊరేగగలిగాడు. మనకి సంకేతాన్ని ఇవ్వగలిగాడు. దేవునికి స్తుతి కలుగుగాక. అలాగే మన జీవితంలో జాగ్రత్త సుమ, భారమైనవి కావు, ఆయన కాడి సులువైనది. దైవ వాక్య అనుసారంగా మనం బ్రతికితే, దేవుడు ఇస్తున్నటువంటి వాక్యములో ఎప్పటికప్పుడు మనల్ని చూచుకుంటూ
మన యొక్క చీకటి ఛాయలన్నిటిని తొలగించుకుంటూ దేవునిలో ఎదుగుతూ, సహవాసములో ఎదుగుతూ, దేవుడిచ్చినటువంటి మన నీతి వస్త్రాన్ని కాపాడుకుంటూ, ఆ వాక్యపు మార్గము గుండా నువ్వు నడిచావనుకో, ఈ మార్గము నిత్య రాజ్యానికి బాటై ఎక్కడ ప్రారంభించావు అక్కడికి వెళ్ళేవారు కాగో సాగిపోతావు. హల్లెలూయా. అందుకే భక్తులు అలనాడు భక్తులు పాట కట్టారు, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, మోషే వలె సాగేదా. యేసంటే ఎవరు? వాక్యముతో నిలిచెదా, వాక్యముతో గడిచెదా, పరమునకు మార్గం ఇదే, ఆ మార్గమును చేరగానే వెళ్ళేదా. ఇటు కృపల దేవాది దేవుడు మనందరిని నడిపించును గాక.